సుమంత్ రికార్డింగ్ అని నేను ప్రొవైడ్ చేస్తాను సుమంత్. ఇప్పుడు మీరు నా కాంటాక్ట్ లో ఉన్నారు కదా, నేను ప్రొవైడ్ చేస్తాను మీకు సరేనా. ఓకే, 1-to-1 ప్రొవైడ్ చేస్తారా లేదంటే అందరికి ఒకసారిగా ప్రొవైడ్ చేస్తారా? అంటే 1-to-1 అంటే అందరికి ఒకేసారి అండి, అందరికీ ఓకే ఒకేసారి. ఓకే ఓకే ఓకేనా? ఓకే 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 సుమంత్, మీరు నాకు కాల్ చేయండి, డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి రికార్డింగ్ గురించి, నేను అందరికీ షేర్ చేస్తాను. ఓకేనా? ఓకే ఓకే ఓకే, నో వరీస్. 1-2 క్లాసెస్ మిస్ అవ్వచ్చు, నేను మా సిస్టర్ మ్యారేజ్ ఉంది, సో నో రికార్డింగ్స్ ప్రాబ్లం అండి. అంటే ఆ కన్సర్న్ నాకు తెలుసు సుమంత్, ఎందుకంటే రికార్డింగ్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం, మిస్ అవుతారని చెప్పేసి నాకు ఐడియా ఉంది. ఓకే ఓకే మిస్ అయినా కానీ యూ విల్ బి గెటింగ్ ద రికార్డింగ్స్, నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే? ఓకే బ్రో, యస్, థ్యాంక్ యూ. యా, నో వరీస్. సార్ అది ఇంటర్నల్ ఆర్డర్ చెప్తున్నారు మధ్యలో. చెప్తానండి, ఒక 2 minutes అండి, చెప్తాను. స్క్రీన్ షేర్ చేస్తున్నాను. కనిపిస్తుంది స్క్రీన్? స్క్రీన్ కనిపిస్తుందా అండి? ఎస్ అండి, కనిపిస్తుంది. ఓకేనండి, ఓకేనండి. సార్ ఇక్కడ మామూలుగా సార్ ఎక్స్టర్నల్ అంటే మీరు అవుట్ సైడ్ పార్టీగా మీరు ఉండి ఏం చేస్తారంటే మీ క్లయింట్, అంటే నిన్న మన సాక్ చెప్పుకున్నాం కదా, సాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లయింట్ ఎవరండి? సర్వీస్ ఆర్గనైజేషన్ అంటే ఎవరండి? సర్వీస్ ప్రొవైడింగ్. ఇప్పుడు అవుట్ సైడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండి మీ క్లయింట్ కి మీరు ఆడిట్ చేసి రిపోర్ట్ ఇస్తారు. అదే విధంగా మీరు ఇంటర్నల్ గా ఉంటే మీ ఆడిట్ స్కోప్ అనేది ఒక డాక్యుమెంట్ లో ఉంటుంది. ఆ డాక్యుమెంట్ పేరేం పేరంటే ఆడిట్ చార్టర్. ఇప్పుడు ఆ ఆడిట్ చార్టర్ లో ఉన్న స్కోప్ మొత్తాన్ని సేమ్ అదే విధంగా మీరు టెస్ట్ చేస్తారు. అదే విధంగా అంటే ఏ కంట్రోల్ అయితే ఉందో డీటెయిల్డ్ వేలో మీరు కంట్రోల్స్ ని మీరు టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత ఏ మేనేజ్మెంట్ అయితే మిమ్మల్ని అపాయింట్ చేశారో, ఇక్కడ మేనేజ్మెంట్ చెప్పి అనకూడదు అనమాట, జనరల్ గా బిఓడి అంటాం. సార్ బిఓడి అంటే ఎవరికైనా తెలుసా సార్? బిఓడి అంటే చెప్తాను సార్, ప్లీజ్ సార్. బిఓడి అంటే అంటే బిజినెస్ ఆర్గనైజేషన్ డైరెక్టర్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. బిఓడి అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. క్లారిటీ సార్? సార్ ఇంటర్నల్ ఆడిటర్ ఏంటంటే కంపెనీలో ఉన్న కంట్రోల్స్ ని ఆడిట్ చేసి దే విల్ రిపోర్ట్ టు ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ద రీజన్ ఈస్ దే ఆర్ ద పర్సన్స్ హూ విల్ అపాయింట్ ద ఇంటర్నల్ ఆడిటర్స్. క్లారిటీ సార్? క్లారిటీ సార్? క్లారిటీయా? ఓకే సార్, ఈరోజు మనం చెప్పబోయే కాన్సెప్ట్ వచ్చి కంపెనీలో ఉన్న కంట్రోల్స్ ని ఏ విధంగా ఆడిట్ చేస్తారని చెప్పేసి ఒక బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకొని నేను చెప్తాను సార్. కంపెనీలో ఉన్న కంట్రోల్స్ ని ఏ విధంగా ఆడిట్ చేస్తారని చెప్పేసి నేను చెప్తాను సార్. ఒక్కసారి చెప్పే ముందు అందరికీ నా వాయిస్ అర్థమవుతుందా సార్? వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది సార్. సార్ కోర్స్ యొక్క కంప్లీట్ స్ట్రక్చర్ చెప్పచ్చు కదా సార్ ఫస్ట్? హలో సార్, అంటే 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 మొత్తం ఇండెక్స్ అసలు ఏముంటది కోర్సులో? ఈ రోజు ఒక్క నిమిషం అండి, మీకు చాట్ బాక్స్ లో షేర్ చేస్తాను కోర్స్ కంటెంట్ అనేది. లైన్ లో ఉంటారా? షేర్ చేస్తాను. ఎస్ సార్. సార్ ప్లీజ్ షేర్ టు మీ ఆల్సో. షూర్.
చాట్ బాక్స్ లో షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. సార్ చెక్ చేయండి సార్ ఒకసారి. వచ్చిందండి. సార్ చెక్ చేయండి సార్ ఒకసారి. యా హలో, am I audible? Am I audible? Yes, sir, we got it. Yeah, I got it. ఓకే ఓకే పర్ఫెక్ట్. సార్ ఇక్కడ ఈ రోజు మనం చెప్పబోయే కాన్సెప్ట్ వచ్చి స్క్రీన్ కనిపించట్లేదు, షేర్ చేస్తాను. సార్ ఈ రోజు మనం చెప్పబోయేటి కంపెనీలో ఉన్న కంపెనీలో ఉన్న కంట్రోల్స్ ని యూజువల్ గా సార్ నేను చెప్పేది ఇప్పుడు ఓన్లీ ఈ ఎక్స్టర్నల్ ఆడిటర్ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను చెప్పేది ఓన్లీ ఏంటంటే ఈ ఎక్స్టర్నల్ ఆడిటర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను సార్. కంపెనీలో ఉన్న కంట్రోల్స్ ని యూజువల్ గా ఎలా ఆడిట్ చేస్తారంటే ఒక ఆడిటర్ ఎలా ఆడిట్ చేస్తాడంటే సార్ ఇప్పుడు సార్ జనరల్ గా కంపెనీలో ఏ చేంజెస్ జరిగినా సార్, చేంజెస్ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో, కాన్సెప్ట్ చెప్పలేదు కాబట్టి బేసిక్ చెప్తాను సార్. సార్ జనరల్ గా కంపెనీలో ఈ పేరు మీరు ఎప్పుడైనా విన్నారు సార్? ఈ పేరు ఎప్పుడైనా విన్నారా మీరు? విన్నాం సార్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. Background verification. సార్ దీని పేరేం పేరండి సార్? బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సార్. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. ఇప్పుడు సార్ ఒక కంపెనీలో ఏ కంపెనీ అయినా సార్, ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్ వస్తుందండి, ఏడబ్ల్యూఎస్ అండి. ఈ ఏడబ్ల్యూఎస్ కంపెనీలో ఎంప్లాయీ జాయిన్ అయిన తర్వాత అతనికి బీజీడీ ఉంటుందా లేదా సార్? ఉంటుంది సార్. ఉంటుంది సార్. ఉంటుందండి. ఇప్పుడు జనరల్ కంపెనీలో కంట్రోల్ ఏ విధంగా ఉంటుందంటే, ఈ బీజీవీకి కంట్రోల్ ఏ విధంగా ఉంటుందంటే, ఒకసారి నేను చూడండి సార్ రాస్తున్నాను. ఆర్గనైజేషన్ కంట్రోల్ వచ్చి ఆర్గనైజేషన్ will conduct the
బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఆఫ్ ద న్యూ ఎంప్లాయీస్ విత్ ఇన్ 60 days ఆఫ్ ద జాయినింగ్. విత్ ఇన్ 60 days ఆఫ్ ద జాయినింగ్. సార్ ఇక్కడ ఈ మొత్తాన్ని కంట్రోల్ అని చెప్పి అంటారు సార్. ఇక్కడ మెయిన్ గా మనం హైలైట్ గా చెప్పుకోవాల్సింది ఈ 2 lines లో ఏంటో చెప్తారా సార్? ఈ 2 lines లో మనకు మెయిన్ క్లచ్ పాయింట్ సార్. క్లచ్ పాయింట్ ఎవరైనా చెప్తారా? నెక్స్ట్ ఎస్టిమేట్ చేయండి చాలు. 60 days లో కంప్లీట్ చేస్తాం. 60 days లో చేయాలి, బీజీబీ చేయాలి. ఓకే 60 days లో చెయ్యాలి, New బీజీబీ employees. చేయాలి. 60 days లో చెయ్యాలి, బీజీబీ చేయాలి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే విత్ ఇన్ 60 days అన్నమాట. సరే ఇప్పుడు దీన్ని ఏమంటారంటే కంట్రోల్ రిక్వైర్మెంట్ అని చెప్పారు సార్. దాన్ని ఏమంటారు సార్? కంట్రోల్ రిక్వైర్మెంట్. అంటే ఆ కంట్రోల్ ఏం చెప్తుంది అనే దాన్ని ఏమంటారు సార్? కంట్రోల్ రిక్వైర్మెంట్ అంటారు. ఇప్పుడు మీరు ఈ బీజీవీ కంట్రోల్ చూసిన వెంటనే ఈ బీజీవీ కంట్రోల్ AWS సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీలో చూసిన వెంటనే ఇప్పుడు జనరల్ గా జనవరి 2022 టు డిసెంబర్ 2022 సార్ ఇప్పుడు ఏంటంటే AWS వాళ్ళు విజయ్ దగ్గరికి వచ్చి ఏం చెప్తారంటే విజయ్ మీరు ఐటీ ఆడిటర్ కాబట్టి మా కంట్రోల్స్ అన్ని జనవరి 2022 టు డిసెంబర్ 2022 మీరు ఆడిట్ చెయ్యాలి అని చెప్పేసి AWS వాళ్ళు విజయ్ అనే పర్సన్ కి చెప్తారు సార్. ఇప్పుడు ఆ చెప్పిన ఆడిట్ పీరియడ్ ఏంటంటే ఇప్పుడు ఈ 12 months అనే పీరియడ్ వచ్చి మన ఆడిటింగ్ లాంగ్వేజ్ లో ఏమంటామంటే ఆడిట్ పీరియడ్ అంటాము. ఇంకో విధంగా ఏమంటామంటే రిపోర్టింగ్ పీరియడ్ అంటాము. ఇంకో విధంగా ఏమంటామంటే అసెస్మెంట్ పీరియడ్ అంటాము. సార్ అందరికీ అర్థమైందా సార్? సార్ ఈ 3 పదాలు అందరికీ అర్థమైనా సార్? Yes, sir. ప్లీజ్ అర్థమైంది. సరే సార్. ఇప్పుడు ఈ 12 months పీరియడ్ ని ఆడిట్ పీరియడ్ అంటాము, రిపోర్టింగ్ పీరియడ్ అంటాము, అసెస్మెంట్ పీరియడ్ Yes, అంటాము. ఇప్పుడు AWS వాళ్ళు ఆ 12 months మొత్తాన్ని ఆడిట్ చేయమని చెప్పారు కాబట్టి యూజువల్ గా AWS లో కంట్రోల్ బీజీ ఉంది కాబట్టి ఇప్పుడు బీజీవీ అనేది న్యూ ఎంప్లాయీస్ కి చేస్తారు కాబట్టి ఇక్కడ జనరల్ గా ఆ 12 months ఒక ఆడిట్ పీరియడ్ లో AWS లో ఓన్లీ ఒక ఎంప్లాయీ జాయిన్ అయి ఉంటాడా, కొత్త ఎంప్లాయీ? లేకుంటే మల్టిపుల్ ఎంప్లాయీ జాయిన్ అయి ఉంటారా? మల్టిపుల్ ఎంప్లాయీస్. ఓన్లీ 1 ఎంప్లాయీ జాయిన్ అయి ఉంటాడా, లేకుంటే మల్టిపుల్ ఎంప్లాయీ జాయిన్ అయి ఉంటారా? మల్టిపుల్ ఎంప్లాయీస్. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీ జాయిన్ అయి ఉంటారు. సపోజ్ మన ఎగ్జాంపుల్లో ఒక 300 ఎంప్లాయీస్ అని చెప్పని అనుకుందాం సార్. 300 ఎంప్లాయీస్. ఇప్పుడు ఈ 300 ఎంప్లాయీస్ ని మనము ఆడిటింగ్ లాంగ్వేజ్ లో ఏమంటామంటే
పాపులేషన్ అంటాము. ఈ 300 ఎంప్లాయీస్ ని మనం ఆడిటింగ్ లాంగ్వేజ్ లో ఏమంటామంటే పాపులేషన్ అంటాము. సార్ క్లారిటీ సార్? పాపులేషన్ అంటే ఈ ప్రతి కంట్రోల్ కి ఈ 300 అనేది పాపులేషనా, లేకుంటే ఓన్లీ పర్టికులర్ బీజీవీ కంట్రోల్ కి ఆ 300 పాపులేషన్ ఉందా? ఓన్లీ ఆ బీజీవీ కంట్రోల్ కి 300 పాపులేషన్ ఉంటుందా? ప్రతి కంట్రోల్ కి అదే 300 పాపులేషన్ ఉంటుందా? ఎవరన్నా చెప్తారా సార్? నేను కాన్సెప్ట్ చెప్పలేదు సార్, కానీ అడుగుతున్నాను సార్. క్వశ్చన్ సార్ మళ్ళీ 300 క్వశ్చన్ సార్ మళ్ళీ మళ్ళీ అడగండి. ఒకసారి రిపీట్ చేయరా? సార్ ఇప్పుడు కంట్రోల్ వచ్చి బీజీవీ కంట్రోల్స్, కంట్రోల్ వచ్చి బీజీవీ కంట్రోల్స్. ఇప్పుడు ఈ కంట్రోల్ ని విజయ్ అనే పర్సన్ ఆడిట్ చేస్తున్నాడు సార్. సార్ ఆడిట్ పీరియడ్ వచ్చి 12 months. అంటే 12 months అంటే ఇది సార్ జనవరి 2022 టు డిసెంబర్ 2022. సార్ క్లారిటీ సార్? ఇప్పుడు ఆడిట్ చేస్తున్నప్పుడు ఆ కంట్రోల్ ఆడిట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆ కంపెనీలో ఏడబ్ల్యూఎస్ కంపెనీలో ఆ ఆడిట్ పీరియడ్ లో కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయీస్ ఆ 12 months లో ఎంతమంది ఉన్నారంటే 300 ఉన్నారు సార్. 300 ఉన్నారు. ఇప్పుడు ఆ కంట్రోల్ ని మనం ఎలా ఆడిట్ చేయాలంటే ఫస్ట్ మనకి మెయిన్ గా ఒక కాన్సెప్ట్ తెలుసుకోవాలి సార్. ఆ కాన్సెప్ట్ ఏంటంటే పాపులేషన్. ఇప్పుడు 300 మెంబర్స్ జాయిన్ అయ్యారు కాబట్టి దాన్ని ఏమంటారంటే 300 మెంబర్స్ ఏమంటారంటే పాపులేషన్ అంటారు. సార్ క్లారిటీయా సార్? టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ జాయిన్ డ్యూరింగ్ ద ఆడిట్ పీరియడ్ దాన్ని ఏమంటారు సార్? పాపులేషన్ అంటారు. సార్ క్లారిటీయా సార్? మళ్ళీ చెప్పమంటారా? Yes, sir. క్లియర్ అండి. క్లియర్ సార్? ఇప్పుడు సేమ్ బీజీవీ కంట్రోల్ ఉంది కాబట్టి మనము బీజీవీ కంట్రోల్ ఆడిట్ చేయాలి కాబట్టి ఇప్పుడు మన ఆడిటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాపులేషన్ అంటే ఎంత సార్? పాపులేషన్ అంటే ఏంటి సార్? Number of employees in the పాపులేషన్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ joined in the organization during the During the audit period. during the audit period. ఇప్పుడు ఆ పాపులేషన్ మొత్తాన్ని ఆ కంట్రోల్ కి 300 ఉంది కాబట్టి బీజీవీ కంట్రోల్ కి 300 ఉంది కాబట్టి ఈ పాపులేషన్ ని మనము 2 రకాలుగా టెస్ట్ చేస్తాం. ఆ పాపులేషన్ ని మనం 2 రకాలుగా టెస్ట్ చేస్తాం సార్. ఒకటి ఏంటంటే సార్ టీఓడి అంటాం సార్, ఇంకోటి టీఓఈ అంటాం సార్. ఒకటి టీఓడి అంటాం సార్, ఇంకొకటి టీఓఈ అంటాం సార్. సార్ టీఓఈ అంటే మీనింగ్ ఏంటంటే సార్ టీఓఈ అంటే టెస్ట్ ఆఫ్ డిజైన్. సార్ టీఓఈ అంటే టెస్ట్ ఆఫ్ ఎవిడెన్సా? ఆపరేటింగ్ ఎఫెక్టివ్. సార్ టీఓడి అంటే టెస్ట్ ఆఫ్ డిజైన్ సార్, టీఓఈ అంటే టెస్ట్ ఆఫ్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్. సార్ ఇప్పుడు జనరల్ గా సార్ డిజైన్ అంటే ఏంటి సార్? సార్ నేను మామూలుగా అడుగుతున్నాను సార్, డిజైన్ అంటే ఏంటి? మామూలుగా ఇంగ్లీష్ మీనింగ్ చెప్తారా సార్? డిజైన్ అంటే చెప్తారు సార్ మీనింగ్ చెప్తారా? డిజైన్ is flow. So making something.
ఓకే It's flow. ఓకే Like, ఓకే ప్రొసీజర్ A prototype. We need to follow step by step. ఓకే సార్ చెప్పాలి సార్ ఇంకా అందరూ చెప్పాలి చెప్పాలి Plan or drawing of the procedure. ఓకే ఓకే సార్ డిజైన్ అంటే నథింగ్ బట్ నథింగ్ బట్ ఇన్సెప్షన్ అని చెప్పాను చెప్పుకోవచ్చు. ఇన్సెప్షన్ ఆఫ్ ద సార్ డిజైన్ ఆఫ్ ద కంట్రోల్ అంటే సార్ డిజైన్ అంటే నథింగ్ బట్ ఇన్సెప్షన్. ఇన్సెప్షన్ అంటే సార్ ఇన్సెప్షన్ అంటే ఏంటి సార్? ఇన్సెప్షన్ అంటే ఏంటి? స్టార్టింగ్. సార్ డిజైన్ ఆఫ్ ద కంట్రోల్ అంటే ఇన్సెప్షన్ ఆఫ్ ద కంట్రోల్ నథింగ్ బట్ లేమ్యాన్ లాంగ్వేజ్ లో స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద కంట్రోల్. సరే ఇప్పుడు కొంచెం డీప్ గా వెళ్దాం సార్. కొంచెం డీప్ గా వెళ్దాం సార్. ఇప్పుడు జనరల్ గా ఒక ఆడిటర్ ఆ కంట్రోల్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఏ కంట్రోల్ అయినా ఫస్ట్ he need to look into the populations. He need to look into the population. Sir, he అంటే ఎవరు సార్? auditor. ఆడిటర్. సార్ he need to look into the population. సార్ ఇక్కడ మనకి బీజీవీ కంట్రోల్ పాపులేషన్ వచ్చి 300 కాబట్టి మనము ఆ 300 పాపులేషన్ ని 2 రకాలుగా టెస్ట్ చేస్తాం కాబట్టి సార్ నేను చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను, అందరికి అర్థం కావాలి సార్. అందుకని ఇప్పుడు సార్ డిజైన్ టెస్టింగ్ అంటే టెస్ట్ ఆఫ్ డిజైన్ అంటే నథింగ్ బట్ ఏమంటారంటే ఇంకో విధంగా డిజైన్ టెస్టింగ్ అంటారు. సార్ డిజైన్ టెస్టింగ్ అంటే ఈ టోటల్ ఓవరాల్ పాపులేషన్ లో మనం ఏం చేస్తామంటే we will pick only one sample. సార్ శాంపుల్ అని చెప్తాను. We will pick only one sample out of total population. We will pick only one sample out of total population, and we will evaluate whether design of the controls is implemented or not. సార్ ఇప్పుడు మొత్తం ఈ లైన్ మొత్తాన్ని నేను నిదానంగా చెప్తాను సార్, ఒకసారి మీరు వినండి సార్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే శాంపుల్. సార్ జనరల్ పర్స్పెక్టివ్ లో సార్ శాంపిల్ అంటే ఏంటి సార్? ఎవరన్నా చెప్తారా సార్ నాకు? శాంపిల్ అంటే ఏంటి? సార్ చెప్పాలి, ప్లీజ్ చెప్పాలి సార్. Like testing. చేయడానికి ఎగ్జాంపుల్ టెస్టింగ్ కాదు సార్, ఆడిటింగ్ కాదు సార్. జస్ట్ శాంపిల్ అంటే మీనింగ్ అండి. Random గా పిక్ చేసుకుంటాం సార్. Random గా పిక్ చేసి ఆడిట్ చేస్తాం సార్. ఓకే ఎగ్జాంపుల్ ఓకేనండి.
సార్ శాంపిల్ అంటే ఏదైనా మల్టిపుల్ వస్తువులు ఉంటే ఒక దాన్ని పిక్ చేయడాన్ని ఏమంటారంటే శాంపిల్ అంటారు. సార్ మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉంటే ఒక దాన్ని పిక్ చేయడాన్ని శాంపిల్ అంటారు. శాంపిల్ ఇక్కడ సార్ మల్టిపుల్ అంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అని చెప్పనొచ్చు. ఎంప్లాయీస్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అని చెప్పనొచ్చు ఇక్కడ. లేకుంటే పాపులేషన్ సెట్ ఆఫ్ ఎంప్లాయీస్ అని చెప్పనొచ్చు. ఇక్కడ శాంపిల్ అంటే మీనింగ్ ఏంటి సార్? ఆడిటింగ్ లాంగ్వేజ్ లో శాంపిల్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా పిక్ చేయడాన్ని, ర్యాండమ్ గా పిక్ చేయడాన్ని, ర్యాండమ్ కంటే వితౌట్ ఎనీ బయాస్ అంటే అన్బయాస్ ర్యాండమ్ గా ఏంటంటే పర్టికులర్ గా ఇదే పిక్ చేయాలి అనే విధంగా కాకుండా అన్బయాస్ గా పిక్ చేయడాన్ని ఏమంటారంటే ర్యాండమ్ అంటారు. ర్యాండమ్ అంటే ప్రతి ఒక్క శాంపిల్ కి ఈక్వల్ గా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటే దాన్ని ఏమంటారంటే ర్యాండమ్ అంటారు. ఇప్పుడు ఇక్కడ శాంపిల్ అంటే టెస్ట్ ఆఫ్ డిజైన్ లో ఓన్లీ వన్ శాంపిల్ అంటే మనము ఆ 300 పాపులేషన్ లో ఒకే ఒక్క శాంపిల్ పిక్ చేసుకొని మనము ఆడిట్ చేస్తాము. అర్థమైంది సార్? ఆ 300 పాపులేషన్ లో ఓన్లీ వన్ శాంపిల్ పిక్ చేసుకొని మనం ఆడిట్ చేస్తాము. మనము ర్యాండమ్ గా పిక్ చేసుకొని ఆడిట్ చేస్తాము. పిక్ చేసుకున్న తర్వాత ఆడిట్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఆ కంట్రోల్ సరిగ్గా వర్కౌట్ అవుతుందా లేదా, మేనేజ్మెంట్ వాళ్ళు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారో ఆ విధంగా వర్కౌట్ అవుతుందా లేదా చెక్ చేస్తాము. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ కంపెనీలో 300 పాపులేషన్ లో వన్ ఆఫ్ ద ఆ పాపులేషన్ ఇన్వాల్వ్ అయిన వన్ ఆఫ్ ద ఎంప్లాయీ నేమ్ వచ్చి విజయ్. విజయ్. ఇప్పుడు జనరల్ గా వన్ ఆఫ్ ద ఎంప్లాయీ నేమ్ వచ్చి సార్ వినోద్. ఇప్పుడు ఈ విజయ్ ఐటీ ఆడిటర్ ఏం చేస్తారంటే ఆ పాపులేషన్ అయిన 300 ని ముందు పెట్టుకొని ఓన్లీ వన్ శాంపిల్ పిక్ చేస్తాడు. ఆ శాంపిల్ పేరు వినోద్ అండి. ఇప్పుడు ఆ సింగిల్ శాంపిల్ కి కంట్రోల్ రిక్వైర్మెంట్ అనేది సాటిస్ఫై అయ్యిందా లేదా అనేది చెక్ చేస్తాడు. కంట్రోల్ రిక్వైర్మెంట్ ని సాటిస్ఫై అయ్యిందా లేదా అనేది చెక్ చేస్తాడు. దాన్ని ఏమంటారంటే టెస్ట్ ఆఫ్ డిజైన్ అంటారు. టెస్ట్ ఆఫ్ డిజైన్ అంటే ఇన్ టెస్ట్ ఆఫ్ డిజైన్ వి విల్ పిక్ ఓన్లీ వన్ శాంపిల్ అవుట్ ఆఫ్ డాష్ ప్లీజ్ పాపులేషన్ పాపులేషన్ out of population and auditor will evaluate whether design of the control is implemented effectively or not. Sir, clarity sir. Design clarity sir. చెప్పండి ప్లీజ్. ఇక్కడ కంట్రోల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏమేమి ఉంటాయి? కంట్రోల్ రిక్వైర్మెంట్ అంటే కంట్రోల్ బేస్ చేసుకొని కంట్రోల్ రిక్వైర్మెంట్ అనేది
ఫామ్ అవుతుంది. ఇక్కడ బీజీవీ కంట్రోల్లో ఓన్లీ విత్ ఇన్ 60 days అనేది కంట్రోల్ రిక్వైర్మెంట్ సార్. వేరే వేరే కంట్రోల్స్ కి ఫర్దర్ క్లాసుల్లో నేను చెప్తాను సార్. క్లారిటీ సార్? సార్ బీజీవీ కంట్రోల్లో ఏమన్నారు? కంట్రోల్ రిక్వైర్మెంట్ అంటే కంట్రోల్ రిక్వైర్మెంట్ అంటే విత్ ఇన్ 60 days. ఓకే Within ఓకే 60 days. Within 60 days. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ టీ. మీకు ఏం చెప్పాను సార్? పాపులేషన్ లో నుంచి 2 రకాలుగా ఆడిట్ చేస్తారని చెప్పాను. ఒకటేంటి సార్? టీఓడి అయిపోయింది. తర్వాత టీఓఈ. సార్ టీఓఈ అంటే ఏం చెప్పాను సార్? ఏం టెస్ట్ ఆఫ్ చెప్పాను? ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ Type of operating effectiveness. టెస్ట్ ఆఫ్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్. ఈ టెస్ట్ ఆఫ్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ లో ఆడిటర్ ఏం చేస్తారంటే ఆ 300 లో 1 శాంపిల్ అనేది ఆల్రెడీ పిక్ చేశాడు కాబట్టి ఇంకా రిమైనింగ్ పాపులేషన్ ఎంత ఉంటుంది సార్? రిమైనింగ్ పాపులేషన్ ఎంత ఉంటుంది సార్? 299. 299. 299 ఉంటుంది సార్. ఇప్పుడు ఆడిటర్ ఏం చేస్తారంటే ఈ 299 పాపులేషన్ లో శాంపిల్ మెథడ్ యూజ్ చేస్తాడు. శాంపిల్ మెథడ్ సార్ శాంపిల్ మెథడ్ అంటే ఏంటి సార్? శాంపిల్ మెథడ్ అంటే ఇప్పుడు జనరల్ గా శాంపిల్ మెథడ్ అంటే ఎలా ఉంటుందంటే మీ కంపెనీలో if the population size is more than 200, auditor will pick 10% of the population, up to maximum of 25 samples. సార్ ఇప్పుడు ఈ శాంప్లింగ్ మెథడ్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారంటే మీరు ఏ కంపెనీలో అయితే ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారో వాళ్ళని ఆ కంపెనీ వాళ్ళు శాంప్లింగ్ మెథడాలజీని డిసైడ్ చేస్తారు. నేను జనరిక్ గా చెప్పాను. జనరిక్ గా అంటే యూజువల్ గా చాలా కంపెనీస్ ఏంటంటే ఈ శాంప్లింగ్ మెథడాలజీ ఫాలో అవుతుంది. ఇప్పుడు ఆ శాంప్లింగ్ మెథడాలజీని యూస్ చేసుకొని మనము ఇప్పుడు ఈ పాపులేషన్ లో ఎన్ని శాంపిల్స్ పిక్ చేస్తాము? ఎవరైనా నాకు చెప్తారా? ప్లీజ్ చెప్పాలి. ఎవరైనా నాకు చెప్తారా? 29 చెప్పిన వాళ్ళు ఎవరు? అంటే 29 చెప్పిన వాళ్ళు ఎవరు చెప్పాలి? 30. సార్ ఈ శాంప్లింగ్ మెథడాలజీ యూజ్ చేసుకొని ఎన్ని శాంపిల్స్ పిక్ చేస్తారు? 29 అన్న వాళ్ళు 30 వాళ్ళు ఒకసారి నాకు చెప్పండి సార్. వాళ్ళు ఎవరు? వాళ్ళ పేర్లు చెప్పండి. సార్ నాకు 25 వాళ్ళు నాకు వచ్చేసారు. 29 వాళ్ళు 30 వాళ్ళు ఎవరో నాకు చెప్తారు సార్ ప్లీజ్. 29 నేను చెప్పాను. సాయి సుమా. ఓకే సుమా, హోల్డ్ ఆన్ సుమా. ఇంకెవరు చెప్పారండి? మాధవ్. ఇంకెవరు చెప్పారండి? సార్ ఇప్పుడు ఇక్కడ ఏముంది సార్? ఇక్కడ ఏముంది సార్? మోర్ దెన్ 200 అంటే 299 పాపులేషన్. ఇప్పుడు ఆడిటర్ will pick 10% of the population అంటే
10% ఆఫ్ ద పాపులేషన్ అంటే ఎంత సార్? సార్ ఎంత 29. సార్? 299 లో 10% అంటే ఎంత? 29.9. 29. 29. 29.9. 20 సార్. ఆ డెసిమల్స్ అనేది రిమూవ్ చేయాలి. ఇప్పుడు 29. ఇక్కడ చిన్న క్రైటీరియా ఏముంది సార్? చిన్న క్రైటీరియా ఏముంది సార్? క్యాప్ అప్ టు ఉంది. మాక్సిమమ్ 25 శాంపిల్స్. ఇప్పుడు చెప్పండి సార్. ఇప్పుడు 29 మాక్సిమమ్ 25 మాక్సిమమ్ సార్? 25. 25 మాక్సిమమ్. సార్ మీరు 25. సార్ మీరు ఎవరైతే 29 చెప్పారో, ఎవరైతే 30 చెప్పారో అది రాంగ్. ఓకేనా సార్? సార్ మీరు మళ్ళీ చెక్ చేసుకోండి. మీరు మళ్ళీ రికార్డింగ్ చేసి మళ్ళీ ఒకసారి మీరు వినండి సార్. ఓకే సార్? క్లారిటీ సార్? సార్ క్లారిటీ Yes, అందరికి? sir. Yes, sir. Yes, sir. Clarity. డన్ డన్ డన్. ఇప్పుడు 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 జనరల్ గా ప్రతి కంట్రోల్ ని ఇలాగే ఆడిట్ చేసి సార్ కొన్ని కంట్రోల్స్ కి ఓన్లీ టీఓడి ఉంటుంది సార్, టీఓఐ ఉండదు సార్. ఇవన్నీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు సార్. ఈ ఫ్యూచర్ లో చెప్తారు. కొన్ని కంట్రోల్స్ కి ఓన్లీ టీఓడి ఉంటుంది సార్, టీఓఐ ఉండదు సార్. క్లారిటీ సార్? అక్కడ వరకు మీరు గుర్తుపెట్టుకోండి సార్. ఫ్యూచర్ లో మీరు చెప్తారు. ఇప్పుడు ప్రతి కంట్రోల్ ని ఆడిట్ చేసి ఈ విజయ్ అనే పర్సన్ మేనేజ్మెంట్ వాళ్ళకి, మేనేజ్మెంట్ అంటే ఎవరు సార్? సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ మేనేజ్మెంట్ అంటే సర్వీస్ ఆర్గనైజేషన్, నథింగ్ బట్ సర్వీస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్, నథింగ్ బట్ సర్వీస్ ఆర్గనైజేషన్. సార్ కొత్త పేరు యూజ్ చేస్తాను సార్. నథింగ్ బట్ సర్వీస్ ఆర్గనైజేషన్. పిఓసి సార్. పిఓసి అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సార్. పిఓసి అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సార్. క్లారిటీ సార్? మనం ఏంటంటే ఆడిట్ చేసి మనము మేనేజ్మెంట్ వాళ్ళకి రిపోర్ట్ ఇస్తాం సార్. ఆ రిపోర్ట్ పేరు ఏం పేరు సార్? సాక్ రిపోర్ట్. Shock report. సార్ ఈ సాక్ రిపోర్టు సర్వీస్ ఆర్గనైజేషన్ వాళ్ళు తీసుకొని రిటర్న్ గా ఎవరికి ప్రొవైడ్ చేస్తారు సార్? ఎవరిని కొంచెం Receiver. ఆలోచించి చెప్పండి సార్. Service receiver. Receiver. ఎక్సలెంట్. TCS. టీసీఎస్ అంటే ఎవరండి? Service Service receiver. రిసీవింగ్ కంపెనీ. సార్ క్లారిటీ సార్? ప్లీజ్ సార్ Yes, అండి. చెప్పాలి సార్. సార్ అందరు క్లారిటీ సార్? Yeah, clarity. క్లారిటీ. ఇప్పుడు నేను ఈ సాక్ అనేది బ్రీఫ్ గా చెప్పాను కాబట్టి ఇప్పుడు వేరే చిన్న శబ్దమే చెప్తున్నాను సార్. సార్ ఆ శబ్దమైన పేరు సాక్స్. సార్ సాక్స్ అంటే ఏంటి? సార్ ఎవరికైనా దీని అబ్రివేషన్ తెలుసా సార్? Sir, Please, subsidiary auxiliary act. No, sub-by-notes. సార్ చెప్పండి సార్. తప్పైనా పర్లేదు సార్. ఇక్కడ మిమ్మల్ని ఎవరు ఏమన్నారు సార్? చెప్పాలి ప్లీజ్. Subsidiary Auxiliary Act. Report. Auxiliary Act. ఓకే సార్. సాక్స్ అంటే Sarbanes-Oxley Act. Sarbanes-Oxley Act. సార్ ఇక్కడ ఇది యాక్ట్ ఎందుకు అయింది? ఈ సర్బెన్స్ ఎవడు? ఈ ఆక్సిలే ఎవడు? ఇప్పుడు ఒకసారి మనం డిస్కస్ చేద్దాం సార్. సార్ ఇప్పుడు మీరు ఎప్పుడైనా సార్ ఈ కంపెనీ పేరు విన్నారు సార్? ఎప్పుడైనా
ఈ కంపెనీ పేరు విన్నారు సార్? పబ్లిక్ కంపెనీ అనే పేరు మీరు ఇప్పుడు విన్నారు సార్? సార్ పార్టిసిపేట్ చేయాలి ప్లీజ్. No, sir. పబ్లిక్ కంపెనీ షేర్స్ ఇన్వెస్ట్ చేస్తారు. ఏం సార్? సార్ పబ్లిక్ కంపెనీ అంటే ఏ ఒక కంపెనీ జనరల్ పబ్లిక్ దగ్గర అమౌంట్ తీసుకొని అమౌంట్ యాక్సెప్ట్ చేసి వాళ్ళకి ఇన్ రిటర్న్ గా ఏమిస్తారు సార్? షేర్స్ ఇస్తారు. ఇన్ రిటర్న్ గా షేర్స్ ఇస్తారు. అట్లా ఏ పబ్లిక్ దగ్గర నుంచి ఏ కంపెనీ అయితే అమౌంట్ యాక్సెప్ట్ చేసి షేర్స్ ను ఇష్యూ చేస్తారు ఆ కంపెనీని ఏమంటారు? పబ్లిక్ కంపెనీ అంటారు. ఆ కంపెనీ పబ్లిక్ కంపెనీ అంటారు. ఇప్పుడు చిన్న ఒక మీకు టెస్ట్ పెడతాను, మీరు ఒకసారి నాకు చెప్పాలి ప్లీజ్. చెప్పాలి. Okay, sir. ఇప్పుడు పబ్లిక్ దగ్గర నుంచి అమౌంట్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నాడు కాబట్టి, కంపెనీ యాక్సెప్ట్ చేస్తున్నాడు కాబట్టి, అప్పుడు ఆ కంపెనీ పబ్లిక్ కంపెనీ అవుతుంది కాబట్టి, ఇప్పుడు జనరల్ గా కంపెనీలో ఉన్న డే టు డే యాక్టివిటీస్ పబ్లిక్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారా? లేకుంటే ఆ పబ్లిక్ కంపెనీ లోపల ఉన్న సిఇఓ ఇన్వాల్వ్ అవుతాడా? సిఇఓ ఇన్వాల్వ్ అవుతారు, పబ్లిక్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారా? సపోజ్ ఎగ్జాంపుల్ విజయ్ అనే పర్సన్ టీసీఎస్ కంపెనీలో షేర్లు అనేవి కొనుక్కున్నాడు, పర్చేస్ చేశాడు. ఇప్పుడు పర్చేస్ చేసిన తర్వాత 1 lakh వాల్యూ గల షేర్స్ అనేవి కొనుక్కున్నాడు. ఇప్పుడు టీసీఎస్ కంపెనీ లోపల డే టు డే యాక్టివిటీస్ అనేది విజయ్ అనే పర్సన్ ఇన్వాల్వ్ అవుతాడా? లేకుంటే టీసీఎస్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అవుతుందా? TCS management involved. టీసీఎస్ TCS మేనేజ్మెంట్ management. ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు టీసీఎస్ వాళ్ళు ఫ్రాడ్ చేస్తే ఎవరు నష్టపోతారు? టీసీఎస్ మేనేజ్మెంట్ అనే వాళ్ళు ఫ్రాడ్ చేస్తే ఎవరు నష్టపోతారు? విజయ్ నష్టపోతాడు. అంటే నథింగ్ బట్ జనరల్ పబ్లిక్ నష్టపోతారు. అదే విధంగా జనరల్ పబ్లిక్ అనే వాళ్ళు నష్టపోకుండా ఈ ఒక్క సర్బెన్స్ ఆక్స్లే యాక్ట్ అనే ఒక లాని స్థాపించారు, ఎనాక్ట్ చేశారు. ఓకేనా? క్లారిటీయా? ఇంకా ముందుకు వెళ్ళమంటారా? అర్థమైందా? Yes, sir. అర్థమైంది. అర్థమైందా? Yes. అర్థమైంది. ఓకే. ఇప్పుడు జనరల్ గా మేనేజ్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి చాలా స్కామ్స్ జరిగాయి. ఇలాగే చాలా స్కామ్స్ జరిగాయి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఈ పేరు విన్నారా అండి? మీరు ఎప్పుడైనా ఈ పేరు విన్నారా అండి? సత్యం సార్ చెప్పండి. సార్, ఆ 3 కంపెనీలో ఎవరైనా ఆ పేర్లు విన్నారా? ప్లీజ్ ఇన్వాల్వ్ అవ్వాలి. విన్నాం సార్. సత్యం రామలింగరాజు. ఎన్రాన్ వరల్డ్ అనేది వన్ ఆఫ్ బిగ్ ఫైర్ కంపెనీస్. సార్ ఎన్రాన్ అంటే అది ఏం కంపెనీ అంటే అమెరికన్ పబ్లిక్ కంపెనీస్. అమెరికన్ పబ్లిక్ కంపెనీస్.
అమెరికన్ పబ్లిక్ కంపెనీస్. తర్వాత వరల్డ్కామ్ అంటే అది కూడా అమెరికన్ పబ్లిక్ కంపెనీస్. అమెరికన్ పబ్లిక్ కంపెనీ. సార్ సత్యం కంప్యూటర్స్ అంటే అది అది అమెరికన్ పబ్లిక్ కంపెనీయా? కాదు కాదు. సత్యం కంప్యూటర్స్ అంటే అది అమెరికన్ పబ్లిక్ కంపెనీయా? అది ఏంటంటే ఇండియన్ కంపెనీ. ఇండియన్ పబ్లిక్ కంపెనీ. ఇండియన్ పబ్లిక్ కంపెనీ. సార్ ఇక్కడ జనరల్ గా అది ఏ కంపెనీ అయినా మనకు అనవసరం లేదు సార్. అంటే అది మనకు అనవసరం అంటే ఇట్స్ ఇర్రిలెవెంట్ సార్. ఇట్స్ ఇర్రిలెవెంట్. ఇక్కడ ఈ ఎన్రా అని ఈ వరల్డ్కామ్ అని ఈ సత్యం కంప్యూటర్స్ లో ఏం జరిగిందంటే వాళ్ళ కంపెనీలో మేనేజ్మెంట్, హయ్యర్ లెవెల్ మేనేజ్మెంట్ అంటే సిఇఓ, సిఎఫ్ఓ, ఇంకా సి లెవెల్ మేనేజ్మెంట్, సి లెవెల్ మేనేజ్మెంట్ ఓకేనండి. సిఇఓ, సిఎఫ్ఓ ఇవి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏంటంటే ఏం చేశారంటే పబ్లిక్ దగ్గర నుంచి అమౌంట్ యాక్సెప్ట్ చేసి కంపెనీలో అకౌంట్స్ ని మాడిఫై చేసేస్తారు. కంపెనీలో అకౌంట్స్ ని మాడిఫై చేసేస్తారు. సార్ ఎలా మాడిఫై చేశారు చెప్పండి వినండి సార్. సార్ ఎలా మాడిఫై చేశారు చెప్పండి వినండి సార్. సార్ అకౌంట్స్ అంటే తెలుసా సార్ ఎవరికైనా? అకౌంట్స్ అనే పేరు ఎవరన్నా విన్నారా సార్ మీ లైఫ్ లో ఎప్పుడన్నా? అకౌంట్స్ ఫైనాన్షియల్ అకౌంట్స్ అంటే నథింగ్ బట్ ఆర్థికంగా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ మనం చెప్పుకోవచ్చు సార్. అకౌంట్స్ లో ఏం ఇన్వాల్వ్ అవుతాయంటే ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్. ఫినాన్స్ అంటే ఏంటి? ఫినాన్స్ అంటే నథింగ్ బట్ మానిటరీ. సార్ మానిటరీ అంటే ఏంటి? నథింగ్ బట్ అమౌంట్, నథింగ్ బట్ క్యాష్. సార్ క్లారిటీ సార్. సార్ ఫినాన్స్ అంటే ఏంటి సార్? అర్థమైంది సార్ ప్లీజ్ చెప్పాలి సార్. తర్వాత ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ అంటే తెలుగులో లావాదేవీలు. ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ అంటే ఆర్థిక లావాదేవీలు. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. అది మీకు అర్థమైందో లేదో నాకు చెప్పాలి. ఇప్పుడు సత్యం కంప్యూటర్స్ అనేవాడు ఒక కంపెనీలో వాళ్ళ కంపెనీలో ఒక 1 crore వాల్యూ గల 1 crore వాల్యూ గల ప్లాంట్ కొన్నాడు. నథింగ్ బట్ ఒక మిషనరీ కొన్నాడు, ఒక మిషన్ కొన్నాడు. ఇప్పుడు కొన్న డేట్ వచ్చి సార్ ఓన్లీ ఎగ్జాంపుల్ సార్ ప్లీజ్, ఓన్లీ ఎగ్జాంపుల్. కొన్న డేట్ వచ్చి 2010 2010. ఇప్పుడు వాడు 1 crore వాల్యూ గల ప్లాంట్ కొనుక్కొని వాడు అకౌంట్స్ లో ఏం చూపించాడంటే ప్లాంట్ అసెట్ వాల్యూ. ప్లాంట్ అంటే నథింగ్ బట్ అసెట్. సార్ అసెట్ అంటే నథింగ్ బట్ ఆస్తి. సార్ తెలుసా సార్ మీకు? అందరికీ అర్థమవుతుందా సార్? సార్ అసెట్ అంటే నథింగ్ బట్ ఆస్తి. ఇప్పుడు వాడు ఏం చూపించుకున్నాడు అంటే 2010 లో వాడు ఒక అసెట్ వాల్యూ అనేది 1 crore చూపించుకున్నాడు సార్. 1 crore చూపించుకున్నాడు వాడు అకౌంట్స్. ఇప్పుడు 2020లో సేమ్ అదే అసెట్, అదే ప్లాంట్, అదే అసెట్ వాడు సేమ్ 1 crore చూపించుకున్నాడు సార్. ఇది కరెక్టా కాదా సార్? మీ కాన్సెప్ట్ చెప్పలేదు, మామూలుగా అడుగుతున్నాను. ఇది కరెక్టా కాదా? రాంగ్ అయితే ఎందుకు రాంగ్, కరెక్ట్ అయితే ఎందుకు కరెక్ట్? డిప్రిషియేషన్ అయితే అంటే డిక్రీజ్ అవుతుంది కదా అమౌంట్. Asset is something which increases the value, so it has to be increased. The value must be increased.
No, it's machinery, so obviously Actually, it's decrease some Machinery, price. right? so That's it why is used. the value So would be decrease. Value decreased. will be decrease. సార్ ఇక్కడ సార్ అసెట్ అంటే నేను ఇక్కడ జనరల్ గా ల్యాండ్ చెప్పను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ప్లాంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, మిషనరీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు చెప్పండి, ల్యాండ్ వాల్యూ మిషనరీ అంటే ఆబ్వియస్లీ డేస్ పెరిగే కొద్దీ అది వాల్యూ అనేది Value తగ్గిపోతుంది. సో value should be ఒక depreciated. మిషన్ అనేది వాడుకుంటున్నప్పుడు యూసేజ్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది మెయింటెనెన్స్ ఉంటుంది సార్, మెయింటెనెన్స్ ఆటోమేటిక్ గానే ఆ ఒక ఎసెట్ వాల్యూ పడిపోతుందా లేదా సార్? మీరు ఐఫోన్ 14 Pro Max మీరు కొనుక్కున్నప్పుడు ఒకటే వాల్యూ, ఇప్పుడు ఒకటే వాల్యూ ఉందా సార్, లేదా సార్? లేదు No, sir. Change any. ఎందుకంటే ప్రతిదానికి ఒక తరుగుదల ఉంటుంది, ప్రతిదానికి ఒక డిప్రిసియేషన్ ఉంటుంది. తరుగుదల అంటే డిప్రిసియేషన్. ఇక్కడ 2010లో వాడు 1 CR చూపించుకుంటే 2020లో వాడు 1 CR అనేది చూపించుకోకూడదు. హీ షుడ్ నాట్ అకౌంట్ ఫర్. ఇప్పుడు ఇలా చూపిస్తే ఏమవుతుంది? ఏమవుతుందంటే ఏమవుతుంది? ఫ్రాడ్ కాదు, నేను చెప్తానండి. ఆటోమేటిక్ షేర్ ఇలా చూపిస్తే జనరల్ గా డిప్రిసియేషన్ అంటే దాన్ని తరుగుదల అంటారు. తరుగుదల అంటే అది మన ఖర్చా కాదా అండి? అది మనకి ఎక్స్పెన్సా కాదా అండి? సార్ నేను ఫినాన్షియల్ కొంచెం చెప్పి ఐటీకి మ్యాచ్ చేస్తాను సార్. ప్లీజ్ బేర్ విత్ ఫర్ సమ్ టైం. కూల్ సార్. ఇప్పుడు యాపిల్ 14 Pro Max దీని వాల్యూ వచ్చి మీరు 2022లో మీరు తీసుకుంది 1,50,000. ఇప్పుడు ఇదే సేమ్ ఫోన్ 2023లో మీరు సేల్ చేయాలని చెప్పి అనుకున్నారు సార్. ఇక్కడ మీరు పర్చేస్ చేశారు సార్. పర్చేస్ అంటే కొనడము, సేల్ అంటే అమ్మడము సార్. ఇక్కడ మీరు సేల్ చేయాలని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు ఇది ఒక సేల్ వాల్యూ ఏంటంటే 1,20,000 ఏంటంటే మీరు అమ్మేస్తారు. 1,20,000 మీరు సేల్ చేశారు. ఇప్పుడు మీకు ఎంత లాస్ అయింది సార్? ప్లీజ్ చెప్పాలి సార్. 30,000 మీకు లాస్ అయింది అంటే ఆ లాస్ అనేది మీకు ఖర్చా కాదా సార్? మీకు ఖర్చా కాదా? సార్ ఖర్చులు ఏమంటారంటే ఇంగ్లీష్ లో ఎక్స్పెన్స్ అంటారు. ఇప్పుడు ఈ ఎక్స్పెన్స్ కి సత్యం కంప్యూటర్స్ కి సంబంధం ఏంటి సార్? ఈ ఎక్స్పెన్స్ అంటే ఎక్స్పెన్స్ చూపించుకుంటే, ఖర్చు చూపించుకుంటే కంపెనీలో ప్రాఫిట్ అనేది తగ్గుతుందా, పెరుగుతుందా? ఎవరన్నా చెప్తారు? ఖర్చులు ఎక్కువైతే కంపెనీలో లాభాలు అనేది పెరుగుతాయా, తగ్గుతాయా? తగ్గుతాయి. ఆబ్వియస్లీ తగ్గుతాయి. ఎక్సలెంట్. ఇప్పుడు వాళ్ళు సత్యం కంప్యూటర్స్ ఏంటంటే ఆ ఖర్చును చూపించుకోలేదు కాబట్టి వాళ్ళ ప్రాఫిట్ పెరుగుంటుందా లేదు సార్? వాళ్ళ ప్రాఫిట్ అనేది ఆబ్వియస్ గా పెరుగుంటుందా లేదు సార్? వాళ్ళు ఏంటంటే ఖర్చును చూపించుకోలేదు కాబట్టి పెరుగుతుంది సార్. ప్రాఫిట్ పెరిగితే ఏమవుతుంది? ప్రాఫిట్ పెరిగితే షేర్ వాల్యూస్ కూడా పెరుగుతాయి. సార్ నేను అంటాను సార్, తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ప్రాఫిట్ పెరిగితే షేర్ వాల్యూ అనేది పెరుగుతుందా, తగ్గుతుందా సార్? ఇప్పుడు చెప్పండి సార్, ప్లీజ్ చెప్పండి సార్. షేర్ వాల్యూ ఇంక్రీజ్ పెరుగుతుంది సార్. ప్రాఫిట్ పెరిగితే షేర్ వాల్యూ అనేది పెరుగుతుంది. షేర్ వాల్యూ పెరిగితే ఆ ప్రాఫిట్ అనేది జెన్యూన్ ప్రాఫిట్. సార్ మ్యూట్ లో పెట్టాలి సార్ ప్లీజ్.
సంతోష్ కుమార్. సార్ ఆ ప్రాఫిట్ అనేది జెన్యూన్ ప్రాఫిటా లేకుంటే అన్వాంటెడ్ ప్రాఫిట్? ఆ ప్రాఫిట్ అనేది జెన్యూన్ ప్రాఫిటా లేకుంటే అన్వాంటెడ్ ప్రాఫిట్? అవసరం లేని ప్రాఫిట్? అన్వాంటెడ్ ప్రాఫిట్. జెన్యూన్ అన్వాంటెడ్ కాదు. ప్రాఫిట్, జెన్యూన్ కాదు. అంటే అదొక ఫేక్ ప్రాఫిట్, అదొక ఫేక్ ప్రాఫిట్, అంటే స్పెక్యులేటెడ్ ప్రాఫిట్, స్పెక్యులేటెడ్ ప్రాఫిట్. సరే ఇప్పుడు ఈ షేర్ వాల్యూ అనేది 100 రూపాయలు ఉన్న షేర్ వాల్యూ 130కి ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు కేవలం ఆ ఎక్స్పెన్స్ అనేది చూపించుకోకపోవడం వల్ల, అంటే 30 షేర్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయింది. ఈ ఇంక్రీజ్ షేర్ వాల్యూ అనేది ఫేకా జెన్యూనా సార్? జెన్యూనా సార్? ఫేక్. అంటే ఇది పబ్లిక్ ని మిస్లీడ్ చేయడమా కాదా సార్? పబ్లిక్ ని మిస్లీడ్ చేయడమా కాదా సార్? చెప్పాలి Yes, sir. ప్లీజ్. Yes, sir. పబ్లిక్ ని మిస్లీడ్ చేయడం. ఇప్పుడు దానివల్ల జనరల్ పబ్లిక్ నష్టపోతున్నారా లేదా సార్? అందుకని Yes, sir. అందుకని అందుకని గవర్నమెంట్ అనేది ఒక యాక్ట్ తీసుకొచ్చింది. ఆ యాక్ట్ పేరు ఏం పేరంటే సాక్స్ యాక్ట్. ఆ యాక్ట్ తీసుకొచ్చింది. ఆ యాక్ట్ పేరు ఏం పేరంటే సాక్స్ యాక్ట్. ఇప్పుడు ఆ సాక్స్ యాక్ట్ లో ఏం చెప్తున్నారంటే, మీ కంపెనీ లోపల, పబ్లిక్ కంపెనీ లోపల మీరు ప్రతిదీ ట్రాన్స్పరెంట్ గా ప్రతి అకౌంట్స్ ని చూపించాలి. ప్రతి ఐటీ ప్రాసెస్ ని మీరు ఆడిట్ చేయించుకోవాలి. వేరే ఇండిపెండెంట్ పార్టీ దగ్గర మీరు ఆడిట్ చేయించుకోవాలి. వేరే ఎక్స్టర్నల్ పార్టీ దగ్గర మీరు ఆడిట్ చేయించుకోవాలి. ఆడిట్ చేయించుకొని మాకు రిపోర్ట్ ఇవ్వాలి అని ఎవరికి చెప్తున్నారు? చెప్పాలి ప్లీజ్. ఎవరికి చెప్తున్నారు? ప్లీజ్ చెప్పాలి. Receiver. Service receiving company, provider. service provider company. Provider company. సాక్స్ పాయింట్ చెప్తున్నాను సార్. సాక్స్ పాయింట్ So, కేవలం సాక్స్ సాక్స్ యాక్ట్ గవర్నమెంట్ చెప్తుంది. పబ్లిక్ గవర్నమెంట్ government, చెప్తుంది. public companies. చెప్తుంది. గవర్నమెంట్ చెప్తుంది. గవర్నమెంట్ ఏ విధంగా చెప్తుంది? సాక్స్ యాక్ట్ ఫామ్ లో చెప్తుంది. క్లారిటీయా? ఏమైనా డౌట్ ఉందా? Yes, sir. Clarity. అందరికీ బాగా అర్థమవుతుంది సాక్స్ యాక్ట్ అనేది అంటే ఏ కంట్రీకి సంబంధించింది సార్? సార్ సాక్స్ యాక్ట్ అనేది అమెరికన్ కంట్రీస్ అంటే చెప్తాను. ఒక 2 minutes ఉంటే చెప్తాను సార్. అందరికీ అర్థమైందా సార్? నేను చెప్పిన వరకు అర్థమైందా? చెప్పని వరకు వదిలేదు సార్. నేను చెప్తాను. అర్థమైంది. ఎస్ సార్. ఇప్పుడు ఈ సాక్స్ యాక్ట్ అనేది సార్, యాక్ట్ ఏమంటారంటే చట్టం అంటారు. సార్ ఈ సాక్స్ యాక్ట్ ని ప్రతి కంపెనీ ఫాలో అవ్వాలా? లేదు. ప్రతి కంపెనీ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మరి ఏ కంపెనీస్ ఫాలో అవ్వాలి? మరి Public ఏ companies. కంపెనీస్ ఫాలో అవ్వాలంటే ఓన్లీ పబ్లిక్ కంపెనీస్ ఫాలో అవ్వాలి. మరి ప్రైవేట్ కంపెనీస్ ఫాలో అయితే ఏమైనా నష్టమా? లేదు. ప్రైవేట్ కంపెనీస్ కూడా సాక్స్ యాక్ట్ అనేది ఫాలో అవ్వచ్చు. ఇట్ ఈస్ ఆప్షనల్. సార్ అర్థమైందా సార్? ఇప్పుడు ఈ పబ్లిక్ కంపెనీస్ అనేది ఏం పబ్లిక్ కంపెనీస్? అమెరికన్ పబ్లిక్ కంపెనీస్. ఈ పబ్లిక్ కంపెనీస్ అనే వాళ్ళు ఎవరు? అమెరికన్ పబ్లిక్ కంపెనీస్. ఎగ్జాంపుల్ ఇప్పుడు సార్ జనరల్ పర్స్పెక్టివ్ లో నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు మనకి ఒక పాపులర్ ఇండియన్ కంపెనీ పేరు వచ్చి టాటా మోటార్స్. సార్ మీరు ఎప్పుడు ఈ కంపెనీ పేరు విన్నారు సార్? ఈ కంపెనీ Yes, sir. పేరు విన్నారు సార్? ప్లీజ్ చెప్పాలి సార్. ఈ కంపెనీ Yes, sir. పేరు విన్నారా? ఎస్ సార్. విన్నాం సార్. టాటా మోటార్స్. సార్ టాటా మోటార్స్ ఏ కంపెనీ సార్? టాటా మోటార్స్ అనేది పబ్లిక్ కంపెనీ. కరెక్ట్, పబ్లిక్ కంపెనీ. టాటా మోటార్స్ అనేది పబ్లిక్ కంపెనీ. ఇప్పుడు
ఈ టాటా మోటార్స్ అనేది అమెరికాలో ఉందా లేదా సార్? అమెరికాలో ఉందా లేదా సార్? ఎస్ సార్. ఉంది. ఉంది. అంటే టాటా మోటార్స్ అనేది అమెరికాలో ఆపరేషన్స్ అనేది క్యారీ చేస్తుంది. ఆపరేషన్స్ అనేది క్యారీ చేస్తుంది. ఇప్పుడు ఈ సాక్స్ యాక్ట్ అనేది టాటా మోటార్స్ కి అప్లై అవుతుందా, అప్లై కాదా? మీలో ఎవరన్నా నాకు చెప్తారా? అవుతుంది సార్. అవుతుంది సార్. అవుతుంది. ప్లీజ్ చెప్పాలి సార్, అందరూ చెప్పాలి సార్, అందరూ ఇన్వాల్వ్ అవుతుంది సార్. పార్టిసిపేట్ చేయాలి. ఎస్ సార్ అవుతుంది సార్. ఇప్పుడు టాటా మోటార్స్ కి సాక్స్ అనేది అప్లై కాదు. అప్లై కాదు. ఎందుకు కాదు? ఎందుకు కాదు? ఎందుకు కాదు? సో ఇండియన్ షేర్స్ ఉన్నాయి సార్ అందులో. Correct. అమెరికన్ షేర్స్ లిస్టెడ్ కాదు. కాదు. ఇక్కడ ఏంటంటే టాటా మోటార్స్ అనేది దాని రిజిస్టర్ ఆఫీస్ అనేది ఎక్కడ ఉంది? అమెరికాలో ఉందా, ఇండియాలో ఉందా? ఇండియా. ఇండియాలో ఉంది. ఇండియాలో ఉంది. ఇండియాలో ఉంది. ఒకవేళ ఇండియాలో ఉంది కాబట్టి దానికి సాక్స్ యాక్ట్ అనేది అప్లై కాదు. ఒకవేళ టాటా మోటార్స్ అనేది అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో కూడా రిజిస్టర్ అయి ఉంటే అప్పుడు అప్లై అవుతుంది. ఓకేనండి? ఇప్పుడు ఓకే. అప్లై కాకపోయినా, ఏ కంపెనీకైనా అప్లై కాకపోయినా వాలంటర్లీ జస్ట్ టు గ్రాప్ ద పబ్లిక్ అటెన్షన్ they can comply with the dash act. Please చెప్పాలి సార్. సార్ క్లారిటీ సార్, అందరు క్లారిటీ సార్. ఈ సాక్స్ యాక్ట్ ఎప్పుడు ఫామ్ అయింది? 2002లో ఫామ్ అయింది. 2002. ఓకేనండి? 2002లో ఫామ్ అయింది. ఓకేనా సార్? క్లారిటీ సార్, బేసిక్ అర్థమైంది సార్, కాన్సెప్ట్ అనేది బేసిక్ అర్థమైంది. సాక్ అంటే ఏంటి, సాక్స్ అంటే ఏంటి, బేసిక్ అర్థమైందా? నాతో పాటు మీరు క్యారీ అవుతున్నారు? ఎస్ సార్ అర్థమైంది. ఓకే సార్, ఈ 1 hour చెప్పిన దాంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ చెప్పండి సార్. సార్ యాక్చువల్లీ ఐ డి నాట్ అటెండ్ యెస్టర్డేస్ క్లాస్. సో ఇక్కడ మీరు కంట్రోల్ అని వర్డ్ ని యూజ్ చేస్తున్నారు కదా సార్, లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ మీన్స్, లైక్ ఇస్ ఇట్ ప్రాసెస్? Sir, am I audible, sir? Sir, am I audible? ఎస్ సార్. ఎస్ సార్. ఏమైంది సార్? ఏమైందో అర్థం కావట్లేదు. ఒక నిమిషం సార్. అన్న మోహన్ అన్న ఒక్క నిమిషం అన్న. One minute. అన్న హోస్ట్ పర్మిషన్ ఇస్తారన్నా? అన్న హోస్ట్ పర్మిషన్ నాకు ఇస్తారన్నా? హోస్ట్ పర్మిషన్.
కొంచెం నాకు పర్మిషన్ ఇవ్వండి. ఓకే, ఓకే అండి, మీరు లాగిన్ అవ్వండి ఒకసారి, నేను లైన్లో ఉంటాను. ఓకే, అందరూ ఉన్నారు. ఓకే సార్, ఇప్పుడు నేను చెప్పిన 1 hour లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్? చెప్పాలి సార్ యాక్చువల్లీ నిన్న నేను క్లాస్ వినలేదు సార్. యాక్చువల్గా మీరు కంట్రోల్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నారు కదా. సో యాక్చువల్గా అంటే ఐ మీన్ ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు సార్? అంటే అది ప్రాసెస్ అని అర్థం చేసుకోవచ్చా, అంటే ఒక ప్రక్రియ అని అర్థం చేసుకోవచ్చు? సార్ ఇప్పుడు ఒకసారి ఒక 2 minutes తర్వాత ఒక అన్న లాగిన్ అవుతున్నాడు. ఒక నిమిషం నేను మీకు చెప్తాను సార్. స్క్రీన్ షేర్ చేసి మీకు చెప్తాను. ఓకేనా? ఓకేనా? ఓకే సార్, అందరికీ నేను చెప్పే విధానం అర్థమవుతుందా సార్? నేను చెప్పే స్టైల్ మీకు అర్థమవుతుంది సార్? Yeah, it was awesome, అర్థమవుతుంది sir. సార్. It was absolutely awesome. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ వన్ మోర్ థింగ్, నాకు ఒక డౌట్ ఉంది. చెప్పండి సార్. అంటే చెప్పండి. ఇప్పుడు జనరల్ గా ఏదైనా ఆర్గనైజేషన్ లైక్ ఆడిటింగ్ లో ఫెయిల్ అవుతే దాని తర్వాత అంటే ప్రొసీజర్ ఏముంటుంది? సార్ అవన్నీ ఫ్యూచర్లో చెప్తాను సార్. ఇప్పుడు మీకు చెప్పిన అర్థం కాదు. ఆడిటింగ్ ఫెయిల్ అయితే దాన్ని ఏమంటారంటే ఎక్సెప్షన్ ఉంటుంది. ఎక్సెప్షన్ అంటే యూ హ్యావ్ టు రివర్ట్ బ్యాక్ విత్ ద మేనేజ్మెంట్. అంటే మేనేజ్మెంట్ అంటే ఒకవేళ మీరు మామూలు ఎంప్లాయీగా పనిచేస్తుంటే యూ హ్యావ్ టు ఫాలో అప్ విత్ యువర్ మేనేజర్. యువర్ మేనేజర్ విల్ ఫాలో అప్ విత్ ద క్లయింట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే, దానికి ఏంటంటే మీరు రికమెండ్ చేస్తారు సార్. ప్రాసెస్ రెక్టిఫికేషన్కి మీరు రికమెండ్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే రెమిడియేట్ చేస్తారు. ఎప్పుడు రెమిడియేట్ చేస్తారంటే నెక్స్ట్ ఆడిట్ సైకిల్ లోపల వాళ్ళు రెమిడియేట్ చేస్తారు. క్లారిటీ సార్? క్లారిటీ సార్? ఎవరు తెలుసుకోండి సార్, ఎవరు తెలుసుకోండి సార్. ఎందుకంటే నేను సబ్జెక్ట్ ఏమీ చెప్పలేదు సార్, ఏమీ చెప్పలేదు సబ్జెక్ట్ అనేది. లాట్ ఆఫ్ సబ్జెక్ట్ ఇస్ దేర్. ఓకేనా? చాలా ఉంది సబ్జెక్ట్, చాలా ఉంది. మీరు ఎంజాయ్ చేస్తారు, క్లాస్ మీరు ఎంజాయ్ చేస్తారు. ఓకే, విజయ్ గారు, ఇది ఇంటర్నల్ ఆడిటర్ అన్నారు, ఎక్స్టర్నల్ ఆడిటర్ అన్నారు. సో ఇంటర్నల్ ఆడిటర్ ని బిలీవ్ చేయనప్పుడు ఇంటర్నల్ ఆడిటర్ పొజిషన్స్ అనేవి ఎలా తీసుకుంటారు? అంటే ఇప్పుడు ఎక్స్టర్నల్ ఆడిటర్ బెటరా, ఇంటర్నల్ ఆడిటర్ బెటరా? జనరల్ గా ఏంటంటే అండి, ఇంటర్నల్ ఆడిటర్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంచెం చెప్తాను. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను కనిపిస్తుందండి నాకు, నేను కనిపిస్తున్నాను ఎస్ సార్, ఎస్ సార్. Yes, sir. సార్. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే డౌట్ ఎవరు అడిగారంటే ప్రాసెస్. సార్ మ్యూట్లోకి వెళ్ళండి. ప్రాసెస్ అంటే కంట్రోల్ ఒకటి. ఇంకోటి ఇంటర్నల్ ఆడిట్ ఉంది యూస్ ఏంటి? ఎట్లా అతను నమ్మరు కదా, యూస్ ఏంటి? ఇప్పుడు సార్ ప్రాసెస్ అంటే సార్ మీరు ఎప్పుడైనా బ్యాంకు లోపలికి వెళ్ళారు సార్? బ్యాంకు లోపల ఎప్పుడైనా Yes, ఎవరైనా sir. బ్యాంకు లోపలికి వెళ్ళారు? Yes, sir. వెళ్ళారు. అందరూ వెళ్ళారు. నైస్. మీరు బ్యాంకు లోపలికి వెళ్ళారు సార్. బ్యాంకు లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఒక చెక్ తీసుకెళ్తారు సార్. బ్యాంకు చెక్ తీసుకెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఎంట్రన్స్ లో ఒక పర్సన్, ఒక అటెండీ, అంటే అటెండీ అనొచ్చు, లేకుంటే ఒక ఎస్బీఐ బ్యాంక్స్ లో ఏంటంటే చిన్న చిన్న వాళ్ళు ఉంటారు అనమాట. Office boy. క్లర్క్, ఆఫీస్ బాయ్, క్లర్క్ ఉంటారు. వాళ్ళు మీకు ఏం చెప్తారంటే క్లర్క్ నా పేరు విజయ్, నా దగ్గర చెక్ ఉంది, నాకు వేరే పర్సన్ ఇచ్చాడు, నేను ఈ చెక్కుని ఎక్కడ సబ్మిట్ చేయాలి క్లర్క్ అని చెప్పేసి నేను అడుగుతాను. అప్పుడు క్లర్క్ ఏం చెప్తాడంటే విజయ్ మీరు బ్యాంకు లోపలికి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మేనేజర్ అప్రూవల్ తీసుకోండి చెక్కి. ఆ చెక్ మీద మేనేజర్ సైన్ కావాలి. అప్పుడే సైన్ ఉన్న తర్వాతే అకౌంటెంట్ అనేవాడు దాన్ని అప్రూవ్ చేసి
సార్ మేనేజర్ అప్రూవ్ చేశారు సార్. అకౌంటెంట్ అయిన వాడు నన్ను అప్రూవ్ చేసి తర్వాత క్యాషియర్ కౌంటర్లో మీకు అమౌంట్ ఇస్తారు అని చెప్పేసి క్లర్క్ అనేవాడు విజయ్ అనే పర్సన్ చెప్తాడు సార్. చెప్తాడు. అప్పుడు విజయ్ అనే పర్సన్ క్లర్క్ అడుగుతాడు, అదేంటి నేను అన్ని దగ్గరలో పోవాలా, అన్ని దగ్గరలో పోయి నా చెక్కు నేను ఇట్లా రెడీమ్ చేసుకోవాలని చెప్పి అడుగుతాడు. క్లర్క్ ఏం చెప్తానంటే ఇట్స్ అవర్ ప్రాసెస్, వీ హ్యావ్ టు ఫాలో అవర్ ప్రాసెస్ అని చెప్పేసి క్లర్క్ అనేవాడు చెప్తాడు. ఇప్పుడు ఇది మొత్తం ప్రాసెస్ సార్. ఇది మొత్తం ప్రాసెస్ సార్. ఇక్కడ మేనేజర్ అప్రూవల్ తీసుకోవడం అనేది కంట్రోల్స్. మేనేజర్ అప్రూవల్ తీసుకోవడం అనేది వన్ ఆఫ్ ద కంట్రోల్. అకౌంటెంట్ అప్రూవల్ తీసుకోవడం అనేది వన్ ఆఫ్ ద కంట్రోల్. అంటే ఎవరు ఆ ప్రాసెస్ లో ఎవరు డెడికేట్ చేసిన వర్క్ అనేది వాళ్ళే చెయ్యాలి. నథింగ్ బట్ కంట్రోల్. క్లారిటీ ప్లీజ్ చెప్పాలి సార్. క్లారిటీ క్లారిటీ. నెక్స్ట్ మన వాళ్ళు ఎవరు డౌట్ అడిగారండి? ఇప్పుడు ఇంటర్నల్ ఆడిట్ సార్ ఇంటర్నల్ ఆడిట్ ఒక యూస్ ఏంటి సార్? ఇంటర్నల్ ఆడిట్ యూస్ ఏంటంటే సేమ్ బ్యాంక్ ఎగ్జాంపుల్ సార్. ఇప్పుడు జనరల్ గా బ్యాంకులో సీసీ కెమెరా అనేది సార్ ఎక్స్టర్నల్ ఆడిటర్ కోసం పెడతారా లేకుంటే ఆ బ్యాంకు మొత్తాన్ని మానిటర్ చేయడం కోసం పెడతారా సార్? మానిటర్ మానిటర్ చేయడం కోసం పెడతారు. రేపు పొద్దున ఎక్స్టర్నల్ ఆడిటర్ వస్తాడు, వాడి కోసం మనం సీసీ కెమెరా ఇన్స్టాల్ చేయాలి అని చెప్పేసి పెడతారా? లేకుంటే నాయన వద్దు నాయన, మన బ్యాంకులో చాలా క్యాష్ ఉంది, చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఆ ఎంప్లాయీస్ కి ఇంటర్నల్ గా చెక్ అనేది ఇంటర్నల్ గా థర్డ్ పార్టీ సీసీ కెమెరా అనేవాడు ఒకడు మానిటర్ చెయ్యాలి. అప్పుడే ఎంప్లాయీకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అప్పుడే ఎంప్లాయీకి లాయల్టీ ఉంటుంది, అప్పుడే ఎంప్లాయీకి స్ట్రిక్ట్నెస్ ఉంటుంది అనే విధంగా సీసీ కెమెరా అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు నథింగ్ బట్ ఇంప్లిమెంట్ చేయడాన్ని ఏమంటారంటే ఇంటర్నల్ గా కంట్రోల్ ప్లేస్ చేయడం. ఇప్పుడు ఆ కంట్రోల్ ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుందా అండి? దాన్ని కంపెనీ లోపల బ్యాంకు లోపల ఏదో ఒక ఎంప్లాయీ మొత్తం మానిటర్ చేయాలి కదండి. ఇంప్లిమెంట్ చేసి కెమెరా పెట్టేస్తే అది వర్క్ అవుతుందా లేదా అన్ని మానిటర్ చేయాలా లేదా అండి? ఇప్పుడు లాకర్ ఉంటుందండి, లాకర్ కి ఒక సర్టెన్ పర్సన్ లాకర్ ఓపెన్ చేయగలడు. ప్రతి ఎంప్లాయీ లాకర్ ఓపెన్ చేయలేడు. డెడికేటెడ్ పర్సన్ లాకర్ ఓపెన్ చేయగలడు. ఓకేనండి. ప్రతి కంపెనీలో ప్రతి విధంగా ఇంటర్నల్ చెక్స్ ఉంటాయి. ఓకేనండి. అందుకని ఇంటర్నల్ ఆడిట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. క్లారిటీయా? ఇప్పుడు వేరే ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా మన నెల్లూరు గుండు బాబాయ్ జ్యువెలరీ షాప్కి వెళ్ళారా? చెప్పాలి సార్, ప్లీజ్ చెప్పాలి. ఏం పేరు సార్ సార్ ఆయన పేరు? ఏం పేరు? లలితా జ్యువెలరీ. అవును సార్. సార్ ఇప్పుడు మీరు ఎప్పుడైనా మన గుండు బాబాయ్ కంపెనీ లోపలికి వెళ్ళిన తర్వాత, ఆ జ్యువెలరీ షాప్ లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గోల్డ్ కోసం లోపలికి వెళ్తారు సార్. ఇప్పుడు గోల్డ్ కోసం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు గోల్డ్ చూపించడానికి ఎంప్లాయీస్ ఉంటారు సార్. ఇప్పుడు ఎంప్లాయీస్ జనరల్ గా వాళ్ళ శాలరీ ఎంత ఉంటుంది సార్? ప్లీజ్ సార్ చెప్పాలి సార్. యూజువల్ అంటే ఒక నార్మల్ లేడీ ఎంప్లాయీ శాలరీ ఎంత ఉంటుంది? మాక్సిమం 40,000 చెప్పి అనుకోండి సార్. 50K అని చెప్పి అనుకోండి సార్. ఇప్పుడు ఎంప్లాయీ అనేవాడు కస్టమర్కి గోల్డ్ చూపించేటప్పుడు ఆ గోల్డ్ వాల్యూ అనేది కొన్ని లాక్స్ లో ఉంటుంది.
క్లారిటీయా లేదా? కొన్ని lakhs లో ఉంటుంది. ఇప్పుడు ఈ 15,000 ఎంప్లాయీ అంత lakhs లో ఉన్న గోల్డ్ ని ఫ్రాడ్ చేయకుండా వాడు జోబీలో వేసుకున్న వాడు ఇంటికి వెళ్లకుండా ప్రాపర్ మానిటరింగ్ అనేది గుండు బాబాయ్ పెట్టాలా లేదా లోపల? పెట్టాలా లేదా? ప్లీజ్ చెప్పాలి సార్. పెట్టాలి. ఆ పర్సన్ ఎవరంటే ఇంటర్నల్ గా ఉన్న ఎంప్లాయీ ఈ ఎంప్లాయీస్ ని మానిటర్ చేస్తా ఉంటాడు. మీరు అబ్జర్వ్ చేశారంటే మానిటర్ చేస్తా ఉంటాడు. ఆ పర్సన్ కస్టమర్లను కూడా మానిటర్ చేస్తా ఉంటాడు. ఆ పర్సన్ ఎవరు? ఇంటర్నల్ ఆడిటర్. ఇప్పుడు అర్థమైంది సార్. ఇంటర్నల్ ఆడిటర్ రోల్ అనేది క్లయింట్స్ కోసము, వాళ్ళ కస్టమర్ల కోసమో కాదు సార్. ఇంటర్నల్ గా వాళ్ళ కోసం స్టెబిలైజ్ చేసుకోవాలి కదా వాళ్ళ మొత్తాన్ని, వాళ్ళ షాప్ని కానీ కంపెనీని కానీ. అందుకని ఇంటర్నల్ గా ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. క్లారిటీయా సార్? సార్ అర్థమైందా సార్? ఓకే సార్, చెప్పండి సార్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఎక్స్టర్నల్ ఎందుకు యూజ్ సార్ ఎక్స్టర్నల్ ఎందుకంటే నేను నిన్న చెప్పాను సార్. పృథ్వీ గారు ఒక్కసారి మీరు రికార్డింగ్ వింటారా? ఏమనుకోండి, షూర్ సార్. తప్పుగా అనుకోకండి. సారీ నేను మళ్ళీ చెప్తా. నాకు చాలా ఓపిక ఎక్కువ. నేను మళ్ళీ చెప్తా కావాలంటే. అది కాదు, ఒకసారి నిన్న చాలా చెప్పాను. ఏం చెప్పాను అది వింటేనే డౌట్ వస్తుంది. ఓకే, అది వింటే మీకు ఇంకా ఎక్స్ట్రా డౌట్ వస్తాయి అన్నమాట. క్లారిటీ డన్ అండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ అడగాలి. ఈ సాక్స్ లా అనేది పబ్లిక్ ఇన్వెస్టర్ కంపెనీస్ అని చెప్పారు కదా సార్ ఇంతకుముందు. ఇప్పుడు చిన్న స్మాల్ స్కేల్ కంపెనీస్ లో కూడా మన టెస్టింగ్ అనేది చేస్తారా, లేకపోతే ఓన్లీ పబ్లిక్ ఇన్వెస్టింగ్ కంపెనీస్ లో చేస్తారా? ఇప్పుడు ఏంటంటే పెద్ద పబ్లిక్ కంపెనీస్ చేయించుకుంటాయి సార్. చిన్న కంపెనీస్ చేయించుకోవాలంటే ఒక సాక్స్ బడ్జెటే కొన్ని lakhs ఉంటుంది సార్. సాక్స్ ఆడిట్ చేయించుకోవాలంటే అంటే ఇట్స్ నాట్ లైక్ విల్ బి హ్యాండ్ thousands of rupees. అంటే మనకి ఇప్పుడు అందుకని చాలా వ్యాకెన్సీస్ మంది ఉంటే జాబ్ ఆపర్చునిటీస్ ఓన్లీ పెద్ద దానిలో ఉంటాయి, ఇంకా చిన్న కంపెనీస్ లో ఏముండవు మన పాపం. కాదు. ఇక్కడ ఏంటంటే వర్కులు అనేది మ్యాసివ్ గా అవుట్ సోర్స్ అవుతుంటాయి. ఆ స్ట్రక్చర్ అంతా నేను చెప్పాను సార్. చాలా కంపెనీస్ ఆఫర్స్ ఉంటాయి సార్. చాలా కంపెనీస్, thousands of కంపెనీస్ ఆఫర్స్ ఉంటాయి. మీరు ఒకసారి నౌకర్ని నా ముందే మీరు ఒకసారి ఓపెన్ చేయండి. నేను లైన్ లో ఉంటాను. నా ముందే సార్ open ఓపెన్ చేస్తాను. నియర్లీ 20,000 అబౌవ్ పొజిషన్స్ ఉన్నాయి. విజయ్ గారు యుఎస్ లో ఎలా ఎందుకంటే ఉంటుంది దీనికి మార్కెట్? సరే మమతా గారు, యుఎస్ లో మార్కెట్ చాలా బాగుంది. యుఎస్ లో కానీ కెనడాలో కానీ సో ఇప్పుడు మీరు చెప్పేది రెండు కదా అండి, మీరు ఇంటర్నల్ ఒకసారి ఆడిటర్ ప్లస్ ఎక్స్టర్నల్ ఆడిటర్ రెండింటికి వనికి వస్తుంది కదా మీరు చెప్పేది ఇప్పుడు? అవునండి ఎగ్జాక్ట్. సార్ మీరు ఎప్పుడైనా దీని పేరు విన్నారు సార్? దీని పేరు విన్నారు సార్? ఆ పేరు ఏం పేరంటే సార్ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? నో సార్. ఓకే సార్, ఇండియాలో కూడా మ్యాసివ్ స్కోప్ అనేది చాలా ఎక్కువ ఉంది సార్. ఎందుకుంది స్కోప్ అనేది ఎందుకుందంటే ఎప్పుడైనా ఈ పేరు మీరు విన్నారా? చెప్పండి సార్, విన్నారా? సార్ దీని పేరు వచ్చి డిపిడిపి సార్. డిపిడిపి అంటే డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ యాక్ట్. సార్ ఈ యాక్ట్ అనేది రీసెంట్ గా కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ మన ఇండియన్ గవర్నమెంట్ అనేది తీసుకొచ్చింది. అంటే ఇండియాలో కూడా కంట్రోల్స్ అండ్ సెక్యూరిటీ కంట్రోల్స్ అనేది
సార్ ఇది ఏంటంటే దీని మీనింగ్ ఏంటంటే సార్ డిపిడిపి యాక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక చిన్న మీనింగ్ చెప్తాను సార్. చిన్న మీనింగ్ చెప్తాను. యాక్ట్ ఇప్పుడే కొత్తగా వచ్చింది, చాలా బాగుంటుంది యాక్ట్ అనేది. మ్యాసివ్ స్కోప్ ఇండియాలో కూడా ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఈ కంపెనీలో కూడా మీరు వెళ్ళారు సార్. మీరు ఎప్పుడైనా ఈ దీని పేరు విన్నారు సార్? దీని పేరు విన్నారు సార్? ప్లీజ్ చెప్పాలి సార్. ఎస్ సార్, ఎస్ సార్, విన్నాం. సార్ దీని పేరు ఇప్పుడు 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 ఒక కస్టమరు లోపలికి వెళ్ళి ఈ కస్టమర్ వచ్చి లోపలికి వెళ్ళి ఒక పిజ్జా ఆర్డర్ చేస్తున్నప్పుడు అక్కడ యూజర్ ఆ కస్టమర్ ని ఒక క్వశ్చన్ వేస్తాడు. ఆ క్వశ్చన్ ఏంటి సార్? సార్ మీ నెంబర్ చెప్తారా, మీ ఫోన్ ఆర్డర్ నెంబర్ నెంబర్. చెప్తారా అని చెప్పేసి, సార్ ఆర్డర్ నెంబర్ కదా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బిల్లింగ్ ఇవ్వాలంటే మీ ఫోన్ నెంబర్ అడుగుతారు సార్. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఫోన్ నెంబర్ అడుగుతారు వాళ్ళు, అడుగుతారు. ఇప్పుడు వాళ్ళు పిజ్జా హట్ వాళ్ళు మీ డాటాని వాళ్ళ డేటాబేస్ లో స్టోర్ చేస్తున్నారా లేదా? ఎస్ పిజ్జా సార్, హట్ వాళ్ళు కస్టమర్ డాటాని స్టోర్ చేస్తున్నారా లేదా? ఎస్ సార్, ఆ డాటాని స్టోర్ చేసిన డాటాని పిజ్జా హట్ వాళ్ళు కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలా లేదా? ఎస్ సార్, కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలా లేదా? సార్ చెప్పాలి సార్, పార్టిసిపేట్ సార్. నేను ఈ విధంగా గొంతు వరచి నీకు చెప్తున్నప్పుడు, ఎస్ అండి. చిన్నపిల్లలు కూడా చెప్తున్నప్పుడు యూ హావ్ టు పార్టిసిపేట్. ఎస్ సార్, కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలి. కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతున్నారా లేదా అని చెప్పేసి ఆడిటర్ అనేవాడు ఆడిట్ చేసి చెప్పాలి. అందుకని ఈ యాక్ట్ ఫామ్ అయింది, డిజిటల్ డాటా ప్రొటెక్షన్ యాక్ట్ అనమాట. కంపెనీ వాళ్ళు తీసుకున్న డాటాని ప్రొటెక్ట్ చేస్తున్నారా లేదా? క్లారిటీ సార్. అందుకని నాట్ ఓన్లీ అమెరికా, కెనడా, ఇండియాలో కూడా చాలా కొత్త యాక్ట్స్ వస్తున్నాయి. విల్ బి హ్యావింగ్ ఎ మ్యాసివ్ స్కోప్ ఇన్ ఫ్యూచర్. ఓకేనా? డన్. ఓకేనా ఎస్ సార్. సార్? మీకు ఏమైనా డౌట్స్ కోర్సులో ఐటాక్ కూడా కవర్ క్లోజ్ అవుతుంది చేద్దాం. సార్. ఐటాక్ అప్లికేషన్స్ కూడా కవర్ అవుతుంది సార్ ఐటాక్ మీకు బేసిక్ చెప్తాను. హలో సార్ ఐటాక్ నేను బేసిక్ చెప్తాను. ఐటీసీ నేను కవర్ చేస్తాను. ఐటాక్ బేసిక్ చెప్తాను. సార్ సీసా దేనికి సంబంధించింది సార్? సార్ సీసా అంటే సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆడిటర్. అంటే కంపెనీ లోపల ఉన్న ఐటీ ప్రాసెస్ల మీద మీకు అవగాహన ఉంది అని మీరు చెప్పుకోవడాన్ని, సర్టిఫికేట్ ద్వారా మీరు చెప్పుకోవడాన్ని సీసా సర్టిఫైడ్ అని చెప్పి అంటారు. నా సజెషన్ ఏంటంటే సీసా చేయకుండా ఫస్ట్ మీరు రియల్ టైంలో ఒక 1 year జాబ్ చేసి తర్వాత మీరు సీసా చేసుకోవచ్చు సార్. క్లారిటీయా సార్? యా సార్, థ్యాంక్ యూ సార్. సార్ డౌట్ ఉంది. చెప్పండి. హలో, చెప్పండి సార్. యాక్చువల్గా ఇప్పుడు మనం ఒక కంపెనీ హైర్ చేసుకుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. వాళ్ళు ఇప్పుడు వేరే కంపెనీకి నన్ను అవుట్ సోర్సింగ్ గా పంపిస్తారా? ఇంటర్నల్ కంపెనీ హైర్ చేసుకొని వేరే కంపెనీకి అవుట్ సోర్సింగ్ గా పంపిస్తారా అంటే పంపిస్తారు. అప్పుడు వర్క్ అన్నది మనం ఆ అవుట్ సోర్స్ కంపెనీలో వర్క్ చేయాలా, లేదంటే నన్ను హైర్ సార్ చేసుకున్న ఇక్కడ కంపెనీ? సార్ ఆన్ షోర్ టీమ్ అని ఆఫ్ షోర్ టీమ్ అని ఉంటాయి సార్. ఆన్ షోర్ టీమ్ అని ఆఫ్ షోర్ టీమ్ ఉంటాయి. జనరల్ ఏంటంటే అమెరికన్ కంపెనీస్ కి వర్క్ వస్తే, అమెరికన్ కంపెనీస్ కి వర్క్ వస్తే ఆ వర్క్ ను మనకు అసైన్ చేస్తారు. అంటే అమెరికన్ కంపెనీ వాళ్ళు ఆన్ షోర్ టీమ్, మన వాళ్ళు ఏంటంటే ఆఫ్ షోర్ టీమ్స్. మధ్యలో క్లయింట్ ఉంటాడు, ఆన్ షోర్ ఉంటాడు, ఆఫ్ షోర్ ఉంటాడు. ఓకే సార్. ఇవన్నీ నేను ఎందుకు ప్రతిదీ కవర్ చేస్తాను సార్. ప్రతిదీ కవర్ చేస్తాను. ఏంటంటే ఆన్ షోర్, ఆఫ్ షోర్ అనేది మెయిన్ ఏంటంటే అవుట్ సోర్సింగ్ కంపెనీస్ లో ఉంటాయి సార్. ఓకే. అందుకని మీకు స్కోప్ కూడా నాట్ ఓన్లీ ఆన్ షోర్, ఆఫ్ షోర్ మోడల్,
you'll be getting direct client model. Okay. క్లారిటీ సార్, ఎవరికి డౌట్ ఉంది క్లారిటీ సార్ అంటే ఇప్పుడు ఏదైతే కోర్స్ లో అంటే లైక్ మేము జాయిన్ అవబోతున్నామో అదే సార్, అంటే లైక్ అది ఒక ఐ మీన్ వన్స్ కోర్స్ ఇస్ డన్ అంటే లైక్ మేము ఒక 4 to 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకునేంత నాలెడ్జ్ మాకు గెయిన్ అవుతుంది అంటారు సార్, ఎట్లా అంటారు? సార్ నా సజెషన్ ఏంటంటే, మీకు నాలెడ్జ్ కంటే లోపలికి ఎంటర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. లోపలికి ఎంటర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అంటే మీరు 3 years పెట్టుకోండి, less than 4 years పెట్టుకోండి. అంటే మీరు ఎక్స్పీరియన్స్ అనేది మ్యాసివ్గా మీకు ఉంటే 10 years 12 years ఎక్స్పీరియన్స్ మీకు ఉంటే మీరు 5 years పెట్టుకోవచ్చు, మీరు ట్రాక్ చేసుకోవచ్చు, మీరు లోపల పోతే మీరు సర్వే అవుతారు. కానీ నా సజెషన్ ఎవరికైనా ఏంటంటే, డోంట్ రన్ బిహైండ్ మనీ. ఎందుకంటే 3 years పెట్టుకోండి, హ్యాపీగా జాబ్ కొట్టుకోండి, లోపలికి వెళ్ళి 1 year నేర్చుకోండి. తర్వాత మొత్తం మీకు ఎంత ఎక్స్పీరియన్స్ అంత పెట్టుకోండి సార్. మిమ్మల్ని ఎవరు స్టాప్ చేయరు. క్లారిటీ సార్. ఎందుకంటే 4, 5 అట్లా పెట్టుకుంటే ఇప్పుడు లోపలకు పోతే ఎందుకు సార్ అనవసరంగా రిస్క్ ఫేస్ చేస్తారు? గో కాషియస్. ఓకేనా సార్? మీకు ఒకవేళ 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నా రిలవెంట్ అనేది 4 పెట్టుకోండి. 6లు 7లు ఇన్ని వద్దు సార్. నా సజెషన్ వద్దు సార్, ఫ్రెండ్లీ సజెషన్. ఓకే, ఇది నిన్న ఎక్సెల్ రావాలని చెప్పారు కదా సార్. ఎక్సెల్ అడ్వాన్స్ లో రావాలా లేకపోతే బేసిక్ వస్తే సరిపోతుంది సార్? అడ్వాన్స్ కాదు, బేసిక్. బేసిక్ వస్తే సరిపోతుంది సార్. సార్ ఇది వర్క్ కల్చర్ ఎలా అంటే వర్క్ ఎవరు అసైన్ చేస్తారు సార్? ఇప్పుడు ఈ ఆడిట్ మనకి ఎవరంటే సార్, మీకు మేనేజర్స్, మీ సీనియర్ మేనేజర్స్, మీ యొక్క పార్ట్నర్స్, మీ డైరెక్టర్స్ మీకు వర్క్ అసైన్ చేస్తారు కంపెనీలో. అదే మీకు వర్క్ అసైన్ చేస్తే కూడా మీకు పర్టికులర్ కంట్రోల్కి పర్టికులర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా మీకు అసైన్ చేస్తారు సార్. ని అసైన్ చేస్తారు. కంట్రోల్స్ లో మీరు ఆడిట్ చేస్తున్నప్పుడు ఏమైనా గ్యాప్స్ వచ్చినప్పుడు మీరు ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ని ఫాలో అప్ చేయాలి. లేకుంటే మీ మేనేజర్ ఫాలో అప్ చేసిన ఓకే, రీజనబుల్, నో ఇష్యూ. ఓకే సార్, ఐటీజీసీకి అఫీషియల్ బుక్ ఏమైనా ఉంటుందా సార్? సార్ నేను ఇస్తాను సార్. నా ఓన్ బుక్ ఇస్తాను. మీకు ఎవ్వరు ఇవ్వరు మార్కెట్లో మీకు ఎవ్వరు ఇవ్వరు. ఓకే, సో అంటే మన దగ్గర సార్ ప్లీజ్ సార్, మన దగ్గర మటీరియల్ ఉంటుంది. నేను బోర్డు మీద రాసే రన్నింగ్ నోట్స్ అనేది మీరు రాసుకోవాలి. అదే విధంగా కాకుండా ఇంటర్వ్యూ ఆన్సర్స్ ఏంటంటే నేను డిక్టేట్ చేస్తాను, అది మీరు రాసుకోవాలి. క్లారిటీ సార్? నా నోట్స్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి. మీరు ఏంటంటే తీసుకొని మీరు చదువుకోవాలి సార్. ప్రింట్అవుట్ తీసుకొని చదువుకోవడం వేరు సార్, మీరు ఫోన్లో పెట్టుకొని చదువుకోవడం వేరు సార్. ఎఫెక్టివ్నెస్ కావాలంటే ప్రింట్అవుట్ తీసుకోవాలి. డన్ మండే రోజు టైమింగ్ సార్ 8 PM to 9:30 PM. ఓకే, నేను ఇంకా ఎక్స్టెండ్ చేస్తాను సార్. 1.5 hour కాదు, ఇంకా ఎక్స్టెండ్ చేస్తాను సార్. దిస్ ఈస్ ద లాస్ట్ డెమో సార్. మీరు డెమో అని చెప్పి అనుకోవచ్చు, క్లాస్ 1 అని చెప్పి అనుకోవచ్చు, పార్ట్ 1 అని చెప్పి మీ ఇష్టం సార్. సో దిస్ ఈస్ ద లాస్ట్ డెమో, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ మై. ఓకే, ఇట్స్ కమింగ్ ఫ్రమ్ మీ. ఓకే, దిస్ ద లాస్ట్ డెమో సార్. ఒక డౌట్ సార్. ఓకే చెప్పండి సార్. ఇందాక మీరు యూఎస్ ఎస్టాబ్లిష్ కంపెనీస్ సాక్స్ లా ఫాలో అవుతారని చెప్పారు సార్. ఈ సాక్స్ లా బేస్ చేసుకునే కంట్రోల్స్ పాలసీస్ అన్ని ఎలా ఉంటాయి సార్? సాక్స్ లా బేస్ చేసుకొని కంట్రోల్స్ పాలసీలు ఉంటాయంటే కంప్లీట్ గా కాదు సార్. ఎందుకంటే కంపెనీ లోపల ప్రాసెస్లు అనేది ఆల్రెడీ ఉంటాయి సార్. అవి ఉన్న తర్వాతే ఇవన్నీ అడిషనల్ సార్. ఇప్పుడు ఆడిట్ కోసం ఏంటంటే పాలసీలు ఫ్రేమ్ చేయొచ్చు. కంపెనీ లోపల వాళ్ళు ప్రాసెస్ ఏ విధంగా ఫాలో అవ్వాలో వాళ్ళు డిజైన్ చేసుకుంటారు సార్. ఉంటాయి సార్. ఎందుకంటే మోరాలెస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి, సేమ్ కూడా కొంచెం ఉంటాయి సార్. అంటే ఎవ్రీథింగ్ ఇస్ నాట్ పర్టికులర్ లైక్ దిస్ లైక్ దట్. ఎందుకంటే ఇది కొంచెం డిఫరెంట్ ఉంటాయి, కొంచెం మీకు టచ్ అవుతూ ఉంటాయి, అవే టచ్ అవుతూ ఉంటాయి. మీకు ఏంటంటే వాక్ త్రూ ఉంటుంది.
అందుకని ప్రతి ప్రాసెస్ ని తెలుసుకోవాలంటే వాక్ త్రూ ఉంటుంది. అది మీకు క్లాస్ లో కవర్ చేస్తుంది. ఆ పేర్లు మీకు అర్థం కావు ఇప్పుడు చెప్తాను. ఓకే, ఒక క్లయింట్ మీకు ఆన్బోర్డ్ అయిన తర్వాత మీకు వాక్ త్రూ చేస్తారు. మీరు వాక్ త్రూ చేయాలి. వాక్ త్రూ చేయాలంటే మొత్తం మీరు ఏం చేస్తారంటే ఆ క్లయింట్ వాళ్ళు ఎండ్ టు ఎండ్ ప్రొసీజర్ మొత్తం మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాక్ త్రూ మీటింగ్స్ లో. వాక్ త్రూ అంటే నడుచుకుంటా వెళ్ళడం. ఎక్కడ 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 నడుచుకుంటా వెళ్ళడము? ఎక్కడ నడుచుకుంటా వెళ్ళడం అంటే కంట్రోల్ మీద నడుచుకుంటూ వెళ్ళడం బ్రదర్ కాదు. కంపెనీ లోపల ప్రాసెస్ మొత్తాన్ని నడుచుకుంటా వెళ్ళాలి. ఓకే, నడుచుకుంటా సార్ అప్పుడప్పుడు కొన్ని జోక్స్ వేస్తుంటాను సార్. నవ్వు రాకపోయినా మీరు నవ్వాలి సార్ ప్లీజ్. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు అప్లికేషన్స్ మీద టెస్టింగ్ చేసినప్పుడు అప్లికేషన్ నాలెడ్జ్ ఏమైనా ఉండాలా సార్ మనకి? సార్ అప్లికేషన్ టెస్టింగ్ మీద అప్లికేషన్ నాలెడ్జ్ అనేది మీకు అవసరం లేదు సార్. అప్లికేషన్ లో నుంచి పాపులేషన్ అనేది క్లయింట్ వాళ్ళే ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. క్లయింట్ వాళ్ళే ఎక్స్ట్రాక్ట్ చేసి మీకు డాటా ఇస్తారు. మీ స్క్రీన్ షేర్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. క్లారిటీ సార్? స్క్రీన్ షేర్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఏం సార్ అర్థం కాలేదు సార్? మనం ఆ డేటాని ఆడిట్ చేయాలా? ఎగ్జాక్ట్లీ. Sir, one more thing. క్లాస్ క్లోజ్ చేస్తున్నాను సార్. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్ చెప్పండి సార్. సార్ దీంట్లో ఆల్మోస్ట్ 1.5 hours అయిపోయింది సార్. అర్థమైంది. అంటే రిస్క్ మేనేజ్మెంట్ అనేది కూడా అంటే రిక్వైర్మెంట్స్ లో ఉంటున్నాయి. ఉంది సార్. రిస్క్ మేనేజ్మెంట్ కవర్ చేస్తాం. ఓకే, రిస్క్ మేనేజ్మెంట్ కంపెనీలో కంట్రోల్స్ అనేది ఇంప్లిమెంట్ చేసే టైంలో మన ఆడిట్ పాయింట్ ఆఫ్ వ్యూ రిస్క్ ఏంటి, కంట్రోల్స్ ఇంప్లిమెంట్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూ రిస్క్ ఏంటి, కంట్రోల్స్ టెస్ట్ చేసిన తర్వాత గ్యాప్ వస్తే రిస్క్ ఏంటి, అవన్నీ కవర్ చేస్తాం. ఓకేనా? డన్ అండి. ఓకేనండి, అందరికి బాయ్, గుడ్ నైట్ అండి. ఇండెక్స్ లాగే ఏమేమి కవర్ అవుతుంది పంపించండి సార్. చాట్ బాక్స్ లో ఉంది. చాట్ బాక్స్ లో చూడండి ఒకసారి. చాట్ బాక్స్ ఉంది సార్. అవును ఉంది. చెక్ చేసుకోండి సార్. సార్ నేను చెప్పే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నచ్చకపోతే మీరు ఓకే సార్, నో ప్రాబ్లం. మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి సార్. Thank you so much, Vijay sir. Like I'll appreciate your way of explanation. Even also in teaching. సార్ మన ఎక్స్ప్లెనేషన్ అనేది చిన్న పాడుదగ పిల్లలు కూడా అర్థమవుతారు. ఎందుకంటే చిన్న పిల్లల మనం చెప్తాం సార్ క్లాస్ అనేది. అందరికి తెలిసి చెప్పి మనం చెప్పండి సార్. చెప్పండి. ఎగ్జాక్ట్లీ బాగా చెప్తున్నా క్లాస్. థ్యాంక్ యూ. ఎఫెక్టివ్ గా ఉంది. థ్యాంక్ యూ. అప్రిషియేట్. థ్యాంక్ యూ. బై, గుడ్ నైట్. బాయ్ అండి. బాయ్, గుడ్ నైట్. అందరూ బాయ్, గుడ్ నైట్. థ్యాంక్ యూ. బాయ్, గుడ్ నైట్. థ్యాంక్ యూ. బాయ్, గుడ్ నైట్. రాజేష్ ఇండెక్స్ లో ఉంది. రాజేష్ చూస్తారా ఒకసారి? ఇండెక్స్ లో ఉంది. ఇండెక్స్ లో కాదు, చాట్ బాక్స్ లో చెక్ చేస్తారా ఒకసారి? హలో రాజేష్ చెప్పండి. మాధవన్ గారు. నేను మాధవన్ని. యాక్చువల్ గా నిన్న మాట్లాడుతుంటే నేను ఎక్కువ మంది మాట్లాడుతూ ఉన్నారు కదా, కొన్ని నాకు క్లారిఫై చేసుకోలేకపోయినా నేను. చెప్పండి. సో ఇప్పుడు నేను దీనివల్ల జాయిన్ అవటం వల్ల ఇప్పుడు నాకు 13 years